वासुदेवाय तिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनामनि। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 కృష్ణ। ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి విషయము గంగా అవతరణ, గంగా మహత్యం, గంగా మాత ఎట్లా ఆవిర్భవించింది, గంగా గమనం కూడా అంటారు ఇది. అదే సమయంలో గంగామయ్య యొక్క మహత్యం కూడా ఈరోజు మనము చర్చిస్తాం. భగవంతుడు ఆయన యొక్క కృపని రకరకాలుగా ఇస్తాడు. ఈ గంగా భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క ప్రసాదము, ఇవంతా కూడా భగవంతుని యొక్క కృప. అది కాబట్టి గంగామయి భగవంతుని యొక్క కృప. కాబట్టి మనం గంగ గురించి చర్చించడం అంటే భగవంతుని గురించి చర్చించడం. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో చెప్తున్నాడు అనమాట. గంగ యొక్క విశిష్టతను తెలుపుతూ ఎన్నో సందర్భాల్లో చైతన్య మహాప్రభు ఆయన పూరిలో ఉన్నప్పుడు బెంగాల్కి వెళ్ళాలనేవాడు, మాయాపూర్కి. ఎందుకంటే అక్కడ గంగామయిని, గంగాదేవిని దర్శించేదానికోసం. ఆయన ముఖ్యమైనటువంటి ప్రచారము, హరినామ సంకీర్తన, అదే సమయంలో గంగా అప్పుడంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా సన్యాసులు ప్రయాణం చేసేది నడుచుకుంటూనే చేసేవాళ్ళు. చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమాన్ని ఖచ్చితంగా ఆచరించేవాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడు గంగానదిని దర్శించేదానికోసం. ఇంతకుముందు కాలంలో 200-300 సంవత్సరాలకు మునుపు గంగా యాత్ర అంటే చాలా క్లిష్టమైనటువంటి అనమాట, చాలా కష్టమైన పని కూడా. అంత నడిచి వెళ్ళేవాడు కాబట్టి. అదే సమయంలో వాళ్ళకి గంగా దేవి యొక్క పవిత్రత కూడా అందరికీ తెలుసు. అంత కష్టపడి వాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడికి. ఎన్నో రకాలటువంటి తపస్సులు ఆచరించి, తపస్సు అంటే కష్టాన్ని తీసుకోవడం, వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే గంగ గురించి వాళ్ళకి బాగా స్పష్టంగా దాని యొక్క మహత్వం తెలుసు కాబట్టి. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం చెప్తున్నాడు, మామూలుగా విగ్రహాల్ని మనం ప్రతిష్ఠ చేయాలి, ప్రతిష్ఠా విధి అంటారు. కృష్ణుడు, విష్ణువు యొక్క విగ్రహాల్ని మనం ప్రతిష్ఠ చేసినట్లయితే విగ్రహాన్ని తయారు చేసి, ఆ విగ్రహాలను శుద్ధి చేసి, ఆ యొక్క ప్రతిష్టా విధి ప్రకారము మంచి భక్తులు, బ్రాహ్మణులు భగవంతుని ఆహ్వానిస్తే ఆ విగ్రహం రూపంలో భగవంతుడు ఆవిర్భవిస్తాడు. అయితే చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవంతుడే అంటే ఈ విషయాలు, వాటికి మళ్ళీ ప్రతిష్ఠ అవసరం లేదంట. అవి ఏమేమి చెప్తున్నాడంటే సాక్షాత్తు నారాయణుడే అని. ఏవేవంటే గంగకి నారాయణకి ఎటువంటి వ్యత్యాసము లేదు. శాలిగ్రామకు మళ్ళీ ప్రతిష్ఠ అవసరం లేదు, సాక్షాత్తు భగవంతుడే. తర్వాత శ్రీమద్ భాగవతం కూడా సాక్షాత్తు విష్ణువే అంట, భగవంతుని యొక్క సాహిత్య అవతారం. తర్వాత తులసికి నారాయణకి ఎటువంటి వ్యత్యాసము లేదు. ఈ సృష్టిలో అన్ని బ్రహ్మ సృష్టి, బట్ తులసి బ్రహ్మదేవుడు సృష్టించింది కాదు. తులసి సాక్షాత్తు నారాయణుడే. ఇంకా తులసికి నారాయణకి ఎటువంటి వ్యత్యాసము లేదు. తర్వాత గంగకి నారాయణకి ఎటువంటి వ్యత్యాసము లేదు. శ్రీమద్ భాగవతానికి నారాయణకి ఎటువంటి వ్యత్యాసం లేదు. శాలిగ్రామకి భగవంతునికి ఎటువంటి వ్యత్యాసం లేదు. తర్వాత వైష్ణవ సమూహం, వైష్ణవులంతా సమూహం ఉంటుంది కదా, ఆ సమూహానికి భగవంతునికి ఎటువంటి వ్యత్యాసము లేదు. ఈ 5 విషయాలు సాక్షాత్తు విష్ణువే అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పాడు అనమాట. ఏవేవి? గంగా, శ్రీమద్ భాగవతము,
తులసి మహారాణి, శాలిగ్రామము, వైష్ణవ యొక్క సమూహం. వీటికి భగవంతునికి ఎటువంటి వ్యత్యాసము లేదు. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు సాక్షాత్తు విష్ణువు ఉన్నట్లే, వ్యత్యాసం లేదు. గంగాదేవికి విష్ణువుకి ఎటువంటి, అందుకనే గంగాదేవి యొక్క పరివాహ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే మనం అపరాధం చేయడానికి లేదు. విష్ణువు ఆ నారాయణ క్షేత్రము అని చెప్పంటారు. గంగా పరివాహ ప్రాంతాన్ని నారాయణ క్షేత్రము అని చెప్పంటారు. శాలిగ్రామం కానీ శ్రీమద్ భాగవతం కానీ చాలా ఆస్పిషియస్, చాలా శుభం. అదేవిధంగా వైష్ణవులు శ్రీమద్ భాగవతంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నాహం వసామి వైకుంఠే యోగినా హృదయచ్చ ఎత్ర గాయంతి మద్భక్త తత్త తిష్టామి నారద. ఎక్కడైతే భక్తులు ఉంటాడో అక్కడ ఉంటారంటున్నారు అనమాట. కాబట్టి గంగాదేవికి నారాయణకి ఎటువంటి వ్యత్యాసము లేదు. భగవంతునితో సమానం గంగా. ప్రతిష్ఠ అవసరం లేదు మళ్ళీ. కాబట్టి మనం గంగామాత గురించి తెలుసుకోవాలి. ఆమె ఎట్లా ఉద్భవించింది, ఎట్లా ప్రవహిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్, చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. అదే సమయంలో మన ఆచార్యులు కూడా చెప్తున్నారు, ఈ మానవ జన్మని చరితార్థం చేసుకోవాలంటే, మనం ఇప్పుడు మానవ జన్మలో ఉన్నాం. ఒకసారి మానవ జన్మ నుంచి బయట వస్తుంటే నీ శరీరం నుంచి మనం ఏమవుతాం మనకు తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు. మనం అన్నిటికీ ప్లాన్లు చేసుకుంటాం, బట్ ఆఫ్టర్ డెత్ ఎక్కడికి పోతాం అనేది ప్లాన్ మాత్రము చేయమన్నమాట. బట్ ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవాలంటే మన ఆచార్యులు గొప్ప గొప్ప ఆచార్యులు చెప్పాడనమాట. ఇవి మాత్రం కంపల్సరీ చేయాలంట జీవితంలో. ఒక వ్యక్తి ఏది చేసినా ఏది చేయకపోయినా ఇది మాత్రం చేయాలంట. ఏమంటే ఒక్కసారైనా గంగా నదిలో స్నానం చేయాలంట జీవితంలో. అదే సమయంలో ఇంకొకటి చెప్తున్నారు, ఒక్కసారైనా జగన్నాథ్ ప్రసాదాన్ని వాళ్ళు రుచి చూడాలంట, జగన్నాథ్ ప్రసాదాన్ని. తర్వాత వృందావన ధూళిని వాళ్ళ శిరస్సు మీద ధరించాలంట. మానవ జన్మ చరితార్థం కావాలి అంటే ఇవి చేయాలంట. ఏం చేయాలి? గంగా స్నానము, జగన్నాథ్ ప్రసాద సేవనము, బృందావన యొక్క ధూళి. అంటే గంగా నది అంత పవిత్రమైంది. ఒక్కసారి ఒక ఆవగింజంత నీళ్లు మన నెత్తి మీద వేసుకున్నా చాలన్నమాట, నీ జన్మ ధన్యం. అదేవిధంగా జగన్నాథ్ ప్రసాదాన్ని కొద్దిపాటి, మన ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ప్రసాదం యొక్క కీర్తి గురించి మనం చర్చించాం ఇంతకుముందు తరగతులు. అంత ప్రసాదం ఎంత విశిష్టమైంది అని, ఎంత విశిష్ట కలిగింది ప్రసాదం అని చెప్పి. మహాప్రసాదం జగన్నాథ్ పరబ్రహ్మం. ఆ ప్రసాదాన్ని మనం రుచి చూడాలన్నమాట, పవిత్రంగా ఉండాలి. తర్వాత బృందావన ధూళి ఎందుకు అంత శక్తివంతమైందంటే, భగవంతుడు అక్కడ ధూళిలో ఆయన పాద ముద్రలు ఉన్నాయన్నమాట. భక్తులు భగవంతుడు నడిచినటువంటిది ఆ ధూళి. దాన్ని బ్రహ్మదేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ సృష్టిలో అందరికంటే సర్వోత్కృష్టమైనటువంటి వ్యక్తుడు బ్రహ్మదేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు, అది కూడా ఒక గడ్డిపోచ మాట ఉన్నది అనుకుంటున్నాడంట. ఎందుకంటే ఆ ధూళి బాగా పడుతుంది గడ్డిపోచ కింద. మొత్తం గడ్డిపోచ మొత్తము ధూళి పడుతుంది కదా గడ్డిపోచ అవుతాయి. మనం పోతే ఒక రవ్వ తగులుతుంది మనకి శరీరానికి. బట్ గడ్డిపోచ అయితే మొత్తం ఎవరు నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళ పాదులు వాళ్ళ దాని మీద తగులుతుంది. కాబట్టి మన ఈవెన్ శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య వీళ్ళంతా గొప్ప గొప్ప ఆచార్యులు. తప్పనిసరిగా చూడండి మీరు, గొప్ప ఆచార్యుల యొక్క జీవితాల్లో వాళ్ళు కంపల్సరీ గంగాయాత్ర చేసింటారు వాళ్ళు. అంటే ఏమి కాశీ, తర్వాత ఈ యొక్క ప్రయాగ కానీ లేదంటే హరిద్వార్ కానీ వెళ్ళి వాళ్ళు తప్పనిసరిగా గంగానే దర్శించుకొని ఉంటారు, గంగామాతని పూజించుంటారు. అంత శుభమైందనమాట గంగామయ్యి. మనం ఎంతో అదృష్టవంతులం. ఈ యొక్క భరత వర్షంలో మనం జన్మ తీసుకున్నాం. గంగామయ్యి ఉన్నటువంటి కలియుగంలో ప్రథమ భాగంలో మనం జన్మ తీసుకున్నాం. ఇంక కలియుగం ప్రోగ్రెస్ అయ్యేందుకు గంగాదేవి దర్శనం ఇవ్వదు. కలియుగ చివరిలో గంగా అదృశ్యం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు ప్రకట స్థితిలో ఉంది, గంగామయ్యి ప్రకట స్థితిలో ఉందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఒక్కసారైనా కానీ మనం గంగా స్నానం చేయాలి జీవితంలో అని చెప్పి, ఇంకా ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్నిసార్లు మనము స్నానం చేయడానికి, పూజించడానికి, గంగామయ్యని కీర్తించడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ గంగా అనేది చాలా ప్రత్యేకమైంది. ఈమెకు అవతారానికి కారణం మనం చర్చిస్తాం ఈరోజు. ఎట్లా వచ్చిందామా, ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది మనకు తెలిసి. ఎక్కడ గంగా నది మామూలుగా భరత వర్షంలో మనం చూసేది హిమాలయాల దగ్గర గంగోత్రి అని చెప్పి అంటాం కదా, గంగోత్రిలో పుడుతుందంటారు. ఈ రోజు మనం ఎక్కడ పుడుతుందో చూస్తాం, ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో చూస్తాం. నిజంగా గంగోత్రి నుంచి వస్తా ఉందా, ఇంకెక్కడి నుంచి వస్తా ఉంది? గంగోత్రిలో మనం చూస్తున్నాం తప్పనిసరిగా మన భరత వర్షానికి కనిపించేది అక్కడనే. బట్ గంగామయ్యి
అద్భుతాన్ని ఈరోజు మనం చర్చిస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడెక్కడ ప్రవేశిస్తుంది, ఎవరు రాను పూజిస్తున్నారని చెప్పి చర్చిస్తాం ఈరోజు. మనకు తెలుసు శ్రీమద్ భాగవతంలో ఎన్నోసార్లు విన్నాం, ఈ యొక్క దేవతలకి తర్వాత రాక్షసులకి యుద్ధం జరిగిండేది. ఒకసారి ఏమవుతుందంటే ఇంద్రుడు ఆయన సభలో కూర్చొని ఉంటాడు. మీరు ఊహించలేరు ఇంద్రుని యొక్క సభని. అసలు ఊహించుకోవాలన్నా కానీ ప్రయత్నం చేయాలని వీలు కాదు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. శాస్త్రాలు వివరించినారు. 100 యోజనాలు ఉంటుందంట ఆయన సభా భవనం. భవనము దాని పొడవు ఎంత? 100 యోజనాలు. ఒక యోజనం వచ్చి 8 మైళ్ళు. 100 యోజనాల పొడవు, 5 యోజనాల హైట్. మధ్యలో ఏ స్తంభాలు ఉండవంట. దాని లోపలికి ప్రవేశిస్తే కానీ ఇంద్రుని యొక్క సభాభవనం లోపలికి ఆకలి కానీ దప్పి కానీ ఎవరికి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంత శక్తివంతమైంది. విశ్వకర్మ నిర్మించాడు ఈ భవనాన్ని, సభాభవనం. ఆయన రాజు కదా, ముల్లోకాలకి రాజు ఇంద్రుడు. అక్కడ ఆయన కూర్చొని ఉంటాడు సింహాసనం మీద. నాగులు, దైత్యులు, గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప దేవతలు, ఉపదేవతలు అందరూ అతను పూజిస్తూ ఉంటారు. అన్ని లోకాల్లో నుంచి యజ్ఞాలు చేసి ఆయనకు ఆయుష్యం సమర్పిస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి ఆయన. అందరు దేవతలు కూడా, మిగిలిన దేవతలంతా ఆయన కీర్తిస్తూ ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప రాజర్షులంతా కూడా వచ్చి ఆయన కీర్తిస్తూ ఉంటారు. అంత శక్తివంతమైనటువంటి వ్యక్తి అన్నమాట. అంత పెద్ద భవనము, అంత శక్తి. మామూలుగా ఏమవుతుందంటే భౌతికమైనటువంటి శక్తి, భౌతికమైనటువంటి సంపద, భౌతికమైనటువంటి తెలివితేటలు మనిషికి ఏం చేస్తాయంటే ఒక వ్యక్తికి మత్తును కలిగిస్తాయి అన్నమాట. అహంకారాన్ని కలిగిస్తాయి. అది ఒక మత్తు అన్నమాట. అది ఈ అహం అనేది, ఈ ఐశ్వర్యం అనేది. ఈ ఐశ్వర్య మత్తులో ఏం చేస్తారంటే అపరాధాలు చేసేస్తారు. ఇంద్రుడు ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుని యొక్క పదవి వస్తుంది. చాలా సర్వోత్కృష్టమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? దైవీయేష గుణమమయి మమమాయ దురంతయ. దైవీ గుణాల చేత ఉన్నటువంటి నా మాయ చాలా కష్టం అని చెప్తున్నాడు. ఇంద్రుడు కూడా మాయలోకి ఒక్కోసారి, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ మనకంటే చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, మనకంటే ఎన్నో వేల రెట్లు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన వ్యక్తి. అయితే మాయ అనేది, భగవంతుని యొక్క మాయ చాలా శక్తివంతమైంది. ఒక రోజు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప నాగులు, సిద్ధులు, చరణులు, కిన్నరులు, కింపురుషులంతా కూడా ఆయన కీర్తిస్తున్నారు. వేదాలు కూడా కీర్తిస్తున్నాయి. ఆ సమయంలో ఆయన గురువు బృహస్పతి అక్కడికి సభాభవనంలోకి వచ్చాడనమాట. సభాభవనంలోకి వచ్చాడు బృహస్పతి. బృహస్పతి ఆయన ధనంగా తీసుకుంటే ఆయన దగ్గర ఏం ధనం లేదు. ఇంద్రుడు ఐశ్వర్యం, శక్తి అంతా ఉంది. ఐశ్వర్యం ఉంది, శక్తి ఉంది, కీర్తి ఉంది. బృహస్పతి బ్రాహ్మణుడు, గురువు. ఆయన దగ్గర ఐశ్వర్యం లేదు, అయితే ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతుడు బృహస్పతి. ఇంద్రుడు ఏం చేశాడంటే తన గురువు లోపలికి వచ్చి చూశాడు. అయితే గమ్మున ఈ ఐశ్వర్యంలో, ఈ యొక్క అహంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆహ్వానించలేదు. కనీసం లేచి నిలబడి కూడా ఆహ్వానించలేదన్నమాట. చూడు ఎంత పెద్ద అపరాధం తెలుసా. బృహస్పతి ఆయన గురువు లోపలికి వచ్చి ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతుడు బృహస్పతి. అదే సమయంలో ఇంద్రుడికి అన్ని ఐశ్వర్యాలు, అంత కీర్తి ఉందంటే బృహస్పతి యొక్క కృప, ఆయన యొక్క శక్తే తన శిష్యుని నడిపిస్తూ ఉందన్నమాట. మామూలుగా శిష్యుడు గురువుకి శిష్యుడికి ఎటువంటి రిలేషన్ ఉండాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా మనము. బృహస్పతి తర్వాత ఈ యొక్క ఇంద్రుని యొక్క రిలేషన్. ఇంద్రుడు ఏమనుకుంటున్నాడు? ఇదంతా శక్తి అంతా నాదే అనుకుంటున్నాడు. ఈ సంపద, శక్తి, ఈ కీర్తి. బృహస్పతిని ఆయన గుర్తించడం లేదు, అవమానపరుస్తున్నాడు, ఆయన గౌరవించడం లేదు. అదే విషయం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ విషయంలో మనం చూసినట్లయితే, మన ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. ఇక్కడ ఇంద్రునికి భక్తి సిద్ధాంత మహారాజ్కి మనం కొద్దిగా వ్యత్యాసాన్ని చూడాలి. ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? బృహస్పతి రాగానే లేచి నిలబడలేదు, ఆహ్వానించలేదు, ధిక్కరించాడు, అవమానపరిచాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఇంద్రుడు ఈ సంపద అంతా నాదనుకుంటున్నాడు. యాక్చువల్లీ అది బృహస్పతి యొక్క శక్తి, గురువు యొక్క శక్తి. ఒక సందర్భంలో ఏమవుతుందంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన ఒక నావలో వెళ్తుంటాడు. బెంగాల్లో నావలో, నదిలో ప్రయాణం చేస్తుంటారు. ఆయన ప్రవచనం చెప్తుంటారు శిష్యులకి అంతా కూడా నావలోనే, పడవలో. ఒక శిష్యుడు, ఒక వ్యక్తి, శిష్యుడు కూడా కాదు అతను, ఒక వ్యక్తి భక్తి సిద్ధాంత మహారాజుని అడతాడు, ఓ మహారాజ్, మీరేమో గొప్ప పండితుడు, ఎంతో జ్ఞాని,
సకల శాస్త్రాలు తెలుసు, మీరు కొన్ని వేల మంది శిష్యులను తయారు చేశారు. మీరెప్పుడు మీ గురువు గారిని కీర్తిస్తుంటారు, గౌరకిషోర్ దాస్ బాబాజీని. ఆయనకు చదువు రాదు, ఆయనకు శాస్త్రజ్ఞానం లేదు, శిష్యులు లేదు, ప్రఖ్యాతి కూడా లేదు, ఆయనకి ఖ్యాతి కూడా లేదు. మీరింత శక్తివంతులు ఎప్పుడు మీ గురువుని ఎందుకు కీర్తిస్తుంటారు? ఆయనకు చదువు రాదు, ఆయన జ్ఞానం కూడా లేదు, అయినా కానీ ఎప్పుడు మీ గురువుని కీర్తిస్తుంటారు. మీరు చూస్తే పండితులు, మీరు భక్తి సిద్ధాంత, సూర్య సిద్ధాంతం మీద, తర్వాత ఈ శాస్త్రాల మీద ఎంతో గొప్ప తత్వాన్ని మీరు ఎరిగిన వారు, కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, ఎంతో ప్రఖ్యాతి గంచిన వారు. ఎందుకు మీ గురువుని, జ్ఞానం లేనటువంటి, చదువు రానటువంటి వ్యక్తిని ఎప్పుడు కీర్తిస్తుంటారు అని చెప్పి అడుగుతారు. అప్పుడు భక్తిసిద్ధాంత మహారాజ్ చెప్తారనమాట, ఆ వ్యక్తిని చూసి నవ్వి, నావల్లో పోతుంటారు వాళ్ళు పడవలో, ఆ పడవలో పోయేటప్పుడు చూపిస్తాడనమాట, ఇంజిన్ వైపు చూపిస్తాడు. ఆ ఇంజిన్ చూపించి అదేంది అని అడతాడనమాట. అది ఇంజిను అంటాడనమాట ఆయన. సరే, ఈ నావ ఆ ఇంజిన్ లేకుండా నడుస్తుందా అని చెప్పి అడతాడు. నడవలేదు అంటాడు. అట్లా నా జీవితంలో ఒక ఇంజిన్ లాగా నా గురువు, ఆయన నాకు శక్తిని ఇస్తూ ఉంటే నేను నడుస్తుంటాను. ఈ నావకి ఇంజిన్ ఏ విధంగా శక్తినిచ్చి ఆ నావను నడిపిస్తుందో, అట్లా గురువు, నా గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ శక్తినిచ్చి నన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే నామ సంకీర్తన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శక్తిని ఇస్తున్నాడు కాబట్టి సర్వశాస్త్రాలు నాకు అవగాహన అయినాయి. అదేవిధంగా ఎంతో మంది, వేల మందిని భక్తులు తయారు చేయగలిగినాను, మందిరాలు నిర్మించాను, ఎంతో గొప్ప సేవ విష్ణువుకి చేయగలను. దానికంతా కారణం ఎవరు? నా గురువు నాకు శక్తిని ఇస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. భక్తిసిద్ధాంత మహారాజ్ ఏం చేస్తున్నాడు? తన గురువుకి మొత్తము తన ఏదైతే విజయాన్ని సాధించాడో ఆ విజయాన్ని, సంపదని, కీర్తినంతా గురువుకి సమర్పిస్తున్నాడు. అదేవిధంగా శ్రీల ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాలు చెప్పారనమాట, ఇస్కాన్ ఇంత పెద్దది ఆర్గనైజేషన్ అయింది, దీనికంతా కారణం ఏది? నా గురువు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అని చెప్పాడు. ఆయన యొక్క కృప వల్ల నేను చేయగలిగాను. ఇప్పుడున్నటువంటి ఆచార్యులు శ్రీల జయపతాక మహారాజ్ కావచ్చు, రాధానంద మహారాజ్ కావచ్చు, గోపాలకృష్ణ మహారాజ్ కావచ్చు, తర్వాత ఇంకా గొప్ప ఆచార్యులు మన ఇస్కాన్ లో, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ప్రభుపాద వారి కృప ఇది పరంపరలో వచ్చేటువంటి విధానం అన్నమాట. మనం ఒకరి ద్వారా ఒకరు శక్తిని గావించబడతాం. శక్తి గురు పరంపర ద్వారా, కృష్ణుని యొక్క శక్తి గురు పరంపర ద్వారా మనకు వస్తుందన్నమాట. ఇది మర్చిపోయినాం అనుకో కట్ అయిపోతుంది. ఇంద్రుడు ఏం చేశాడు? మర్చిపోయాడు బృహస్పతిని, నాకు బృహస్పతి దగ్గర నుంచి శక్తి వస్తుంది అని చెప్పి మర్చిపోయాడు. అట్లా మనం మర్చిపోకూడదు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏ కార్యాలు, ఘనకార్యాలు చేసినా, మంచి గొప్ప సేవలు చేసినా, మనకు ఐశ్వర్యం వచ్చినా ఏమొచ్చినా గురువు కృపను ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ఇక్కడ ఇంద్రుడు మర్చిపోయినాడు, అంత శక్తి నాదనుకున్నాడు. బృహస్పతి అది గమనించేశాడు. కాబట్టి గురువు యొక్క స్థితి ఏమంటే, శిష్యుడు మోహంలోకి వెళ్ళినప్పుడు మోహం నుంచి తీసుకురావాలా. ఇప్పుడు ఎవరున్నా కానీ బాగా మోహం అంటే ఏమి, ఒక నిద్ర మాదిరిది, బాగా నిద్రపో, అది కూడా ఏమి గాఢమైన నిద్ర. కొంతమంది నిద్రపోయినారనుకో, చిన్నగా పిలిస్తే లేరు వాళ్ళు, నాయన లేయి అంటే లేరు, బాబు లేయి అంటే లేరు, పటాన్ని ఒకటి పెట్టాడు పట్టణం లేస్తారనమాట. అట్లా ఈ యొక్క గురువు ఏం చేస్తాడంటే, ఒకసారి వాళ్ళని మోహం నుంచి లేపాలనుకో వాళ్ళకి పడాలి, దెబ్బలు పడాలన్నమాట. కాబట్టి బృహస్పతి ఏం చేశాడు? ఇంద్రుణ్ణి బాగా లేపించాలనుకున్నాడు అనమాట. బాగా బాగా మత్తులో ఉన్నాడు కాబట్టి బాగా స్ట్రాంగ్ గా లేపించాలనుకున్నాడు గట్టిగా. ఆయన భౌతికంగా ఇతను శక్తివంతుడు కావచ్చు ఇంద్రుడు, ఆధ్యాత్మికంగా ఈయన చాలా శక్తివంతుడు బృహస్పతి. అక్కడికక్కడే అదృశ్యం అయిపోయాడు అనమాట. ఎవరు? బృహస్పతి అదృశ్యం అయిపోయాడు. ఎప్పుడైతే అదృశ్యం అయ్యాడో బృహస్పతి, అప్పుడు ఇంద్రుడికి అరే రే ఎంత పెద్ద తప్పు చేసేసాను నేను, గురువు వెళ్ళిపోయాడే అని కలవరిస్తున్నాడు. ఏం చేయాలో చూస్తున్నాడు, ఏం చేయాలా? అప్పటికి చాలా కష్టం అయిపోయింది అనమాట పరిస్థితి. ఏం చేయాలి? గురువు వెళ్ళిపోయాడు, అపరాధం అయిపోయింది. వెతికాడు, వెతికితే ఇంకెక్కడ కనిపిస్తాడు? ఆయన బాగా లేపించాలనుకున్నాడు ఇంద్రుడిని, కనిపించలా. ఎంత ప్రయత్నం చేసినా కనిపించలా బృహస్పతి. ఇక్కడ ఏమైపోయింది? గురువు రిజెక్ట్ చేశాడు అతన్ని. ఇంద్రునికి సర్వశక్తి పోయింది, గురువు లేడు కదా ఇప్పుడు బృహస్పతి. ఇక్కడేమో రాక్షసులు శుక్రాచార్యని బాగా పూజిస్తున్నారు. వాళ్ళకేమైంది? శుక్రాచార్య యొక్క కృప వల్ల వాళ్ళ గురు శక్తి ఉంది, అక్కడ బ్రహ్మశక్తి. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట. అవకాశం దొరికింది వాళ్ళకి. వాళ్ళకి తెలిసిపోయింది బృహస్పతి వాళ్ళ దగ్గర లేదని చెప్పి. బృహస్పతి లేకుండా వల్ల ఏమైంది? వాళ్ళకి శక్తి లేదు ఇప్పుడు. దేవతలకి ఎంత శక్తివంతులైనా కానీ గురువు లేదు ఇప్పుడు. వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి లేదు, కాపాడే వాళ్ళు లేరు వాళ్ళకి.
ఈ రాక్షసులు ఏం చేశారు? అటాక్ చేశారనమాట. భయంకరంగా అటాక్ చేశారనమాట. అటాక్ చేస్తే భయంకరంగా వీళ్ళు సర్వ దిక్కులకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంద్రుడు, దేవతలు అంతా కూడా, ఎందుకంటే ఓడిపోయారు. ఓడిపోయి ఆ అరణ్యాలకు వెళ్ళిపోయారు అనమాట, భయపడిపోయి. మొత్తం శక్తిహీనులైపోయారు, గురువు లేడు. సరే, ఇక్కడేమైంది, చివరికి మళ్ళీ విష్ణువుని ప్రార్థించారు వీళ్ళు. బ్రహ్మదేవుని, విష్ణువుని ప్రార్థిస్తే అక్కడ ఆ సందర్భంలో విష్ణువు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ యొక్క మందర పర్వతాన్ని చిలకమని చెప్పి ఒక సూచన ఇస్తాడనమాట. దేవతలు రాక్షసులు కలిపి ఈ మందర పర్వతాన్ని చిలికి సంధి చేసుకోమంటాడు. ఎందుకు మీరు పొట్లాడుకుంటారో సంధి చేసుకోనని. మనకు తెలుసు తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి ఇంద్రుడు తర్వాత బలి మహారాజు ఇద్దరు కూర్చొని సంధి చేసుకుంటారనమాట మందర పర్వతాన్ని చిలకడానికి. తర్వాత ఆ సంధి ద్వారా ఏమవుతుంది, మందర పర్వతాన్ని చిలుకుతారు. చిలికిన తర్వాత రకరకాల పదార్థాలు వస్తాయి, చివరికి అమృతం కూడా. ఇక్కడ మళ్ళీ సమస్య వచ్చిందనమాట. ఈ అమృతాన్ని తాగేటప్పుడు ఏమవుతుంది, చివరికి ఎవరికి వస్తుంది అమృతము? రాక్షసులకు వస్తుంది, తీసుకునేస్తారు వాళ్ళు. ఆ రాక్షసుల్ని మోసం చేసి మోహనదేవి ఏం చేస్తుంది, దేవతలకు ఇస్తుంది. దేవతలు తాగుతారు. ఇప్పుడేమైంది, చివరికి మళ్ళీ దేవతలు ఎంతో శక్తివంతులైపోయారు. గురువు ద్వారా శక్తిహీనులైనారు. ఇప్పుడు అమృతం ద్వారా ఏమైంది, శక్తివంతులైనారు. ఇక్కడేమో రాక్షసులు ఈసారి ఈ దేవతలు అమృతాన్ని పొందడం వల్ల రాక్షసులకి అమృతం లేదు, వాళ్ళు శక్తిహీనులైపోయారు అనమాట. అయినా కానీ రోషం, ఈ రాక్షసులకి రోషం, దండయాత్ర చేశారనమాట. అక్కడే చాలా మందికి ఆ యొక్క మోహినీదేవి ఈ అమృతాన్ని ఇవ్వడం వరకే తెలుసు. తర్వాత ఏమైంది, చాలా మంది చర్చించరు. తర్వాత భయంకర యుద్ధం జరుగుతుంది ఈ రాక్షసులకి దేవతలకి. అది కూడా పాల సముద్రం యొక్క ఒడ్డున జరుగుతుంది. అది ఎంతో భీకరంగా జరిగిందంట, అద్భుతంగా. మొత్తం సర్వ దేవతలు పాల్గొన్నారంట ఆ యొక్క యుద్ధంలో. దుర్గాదేవితో పాటు, శివుడితో పాటు, విష్ణువుతో పాటు, గరుడితో పాటు అందరూ, కుమార, గణపతి అందరూ పాల్గొన్నారు. ఈ వైపు రాక్షసులు, ఆ వైపు దేవతలు. ఎంత ఘోరమైన యుద్ధం జరిగిందంట. వాళ్ళు ఎంత ఘోరంగా యుద్ధం చేస్తున్నారంటే రాక్షసులు వాళ్ళు చనిపోతే కూడా శరీరంలో నుంచి మళ్ళీ భూతంగా మారి యుద్ధం చేసేవాళ్ళంట. అంత క్రోధం అంట వాళ్ళకి, కోపం అనమాట. సూక్ష్మ శరీరంతో వచ్చి మళ్ళీ యుద్ధం చేసేవాళ్ళు అనమాట. అంత కోపంతో ఉన్నారన్నమాట రాక్షసులు. ఎందుకంటే అమృతం రాలేదని. యుద్ధంలో చంపబడతారు రాక్షసులు, మళ్ళీ బయట వచ్చేస్తారు కదా శరీరము, సూక్ష్మ శరీరము, ఆ శరీరంతో కూడా యుద్ధం చేసేవాళ్ళు అనమాట. అంటే అంత కోపంగా ఉందన్నమాట, రాలేదు అమృతం అని చెప్పి. ఘోరమైన యుద్ధం జరుగుతుంది రాక్షసులకి దేవతలకి. చివరికి విష్ణువు దేవతల వైపు ఉన్నారు కాబట్టి ఈ రాక్షసులంతా సంహరించబడినారు. చివరికి బలి మహారాజు కూడా చంపేశారనమాట. బలిని కూడా చంపేశారు. బలి మహారాజు వెరీ గ్రేట్ పర్సనాలిటీ, వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన ఈ దేవతలు రాక్షసులకంత నాయకుడు. ఆయన కూడా చంపేశారనమాట. చంపేశారు, పడేసి వెళ్ళిపోయారు. ఈ దేవతలు అమరావతికి వెళ్ళిపోయారు అనమాట. అయితే వీళ్ళ గురువు ఇక్కడ శుక్రాచార్యుడు, వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన దగ్గర మృత సంజీవిని విద్య ఉంది, మృత సంజీవిని. ఆయన ఏం చేశాడు, లైఫ్ జీవమే లేనట్టు ఈ యొక్క బలి మహారాజుని తీసుకొని త్రికూట పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి ఆయనకు మళ్ళీ ఏం చేశాడు, మృత సంజీవునితో ఏం చేశాడు, జీవాన్ని ఇచ్చాడు అనమాట, బతికిచ్చేశాడు. చనిపోయినటువంటి బలిని ఏం చేశాడు, బతికిచ్చాడు. బతికిస్తా ఉంటేనే ఈ బలి మహారాజుకి మళ్ళీ జీవం వచ్చింది, తేజస్సు వచ్చింది. ఇప్పుడేమైంది, గురువు ఇచ్చారు కదా జీవితాన్ని, పూర్తిగా బృహస్పతి శుక్రాచార్యానికి శరణాగతి పొందేశాడు బలి మహారాజు. పూర్తిగా సరెండర్ అయిపోయాడు అనమాట. సరెండర్ అయిపోయి పూర్తిగా శరణాగతి పొందాడు శుక్రాచార్యకి. శుక్రాచార్య ఏం చేశాడు, శిష్యుని యొక్క వినయాన్ని చూశాడు, మంచి గుణాలను చూశాడు. విశ్వజిత్ అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేశాడు అనమాట. యజ్ఞాన్ని చేసి ఆయన ఎంతో శక్తివంతుడిగా చేసి బ్రహ్మ తేజస్సుని, పూర్తి ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చారనమాట. అందరూ ఈ యొక్క బ్రాహ్మణులంతా కూడా, ముఖ్యంగా ఈ శుక్రాచార్య వంశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈయన ఆశీర్వదించారనమాట. ఈయన ఎంతో వినయంగా ఉన్నాడు. శుక్రాచార్యకి ఎంతో తేజస్సు, ఎంతో శక్తి. ఈసారి ఏమైంది, కోపం ఉంది కదా రాక్షసులకి అంతా కూడా. ఇప్పుడు బలి మహారాజు మళ్ళీ శక్తివంతుడైనాడు, మళ్ళీ ఇంకోసారి దండయాత్ర చేశారనమాట. ఈసారి ఎంత తేజవంతంగా ఉన్నా అంటే బలి మహారాజు, ఆయన ఒక ఏనుగు మీద వస్తున్నాడంట. కొన్ని లక్షల కోట్ల మంది అసుర సైన్యం వెనకాన. ఆయన వచ్చేటువంటి ఉత్సాహాన్ని చూసి ఇంద్రుడు ఏం చేశాడంట, ఆ ఉత్సాహాన్ని చూసే పారిపోయాడంట. యుద్ధం కూడా చేయలా, అమరావతిని వదిలేసి యుద్ధం కూడా చేయలేదు. ఆయన ఉత్సాహాన్ని చూసే ఆ అమరావతి నగరాన్ని, స్వర్గ రాజ్యాన్ని వదిలేసి ఇంద్రుడు పారిపోయాడు అనమాట. మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయాడు, బ్యాక్ టు ఫారెస్ట్.
వెళ్ళిపోయాడు అనమాట. పాపం ఇప్పుడేమైంది, బలి మహారాజు వచ్చి చూశాడు, ముల్లోకాలకి సింహాసనం మీద ఇంద్రుడు లేడు, ఖాళీగా ఉంది. ఆయన కూర్చునేశాడు అనమాట. యుద్ధం లేదాడా. కూర్చొని ముల్లోకాలని ఆయన ఆధీనంలో తీసుకునేశాడు బలి మహారాజు. మొత్తం పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ సమస్య ఏమంటే వీళ్ళు అడవులకు వెళ్ళిపోయారు పాపము. అందరికి బాధ ఉంది, దీంట్లో ఒకరికి చాలా బాధ ఉంది. ఎవరికంటే అతిథి, ఈ దేవతల యొక్క తల్లి అతిథి. ఈమెకు చాలా దుఃఖంగా ఉంది, తన కుమారులంతా కూడా అడవి పాలు అయిపోయారు. ఏమేం చేసింది, కశ్యప ముందు దగ్గరికి వెళ్ళి, ఫాదర్, దేవతలకంతా కూడా ఫాదర్ ఆయన, వెళ్ళి ఆయన పాదాల మీద పడి, నా బిడ్డలంతా అడవి పాలు అయిపోయారు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు అందరూ కూడా ఏదో సహాయం చేయాలి మీరంటే. అప్పుడు ఆయన చేశాడు, మనకు సహాయం చేయాల్సింది ఒక్కడే, ఎవరైనా విష్ణువు. నువ్వు ఆయన పూజించు, ఆయనను నెరవేర్తారంటే పుంసమాన వ్రతము అని చెప్పి ఒక వ్రతం ఉందన్నమాట. దాన్ని చెప్తాడనమాట. ఆమె వ్రతం చేస్తుంది, పుంసమాన వ్రతాన్ని చేస్తుంది అనమాట. చేసి ఆ వ్రతం ఎంతో అద్భుతంగా చేస్తుంది ఈ యొక్క అతిథి. ఆ వ్రతం చేసినప్పుడు భగవంతుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. నారాయణుడు చతుర్భుజ రూపంలో ప్రత్యక్షం. ఏం వరం కావాలని కోరుకోమంటే, అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నాకు నువ్వు పుత్రుడిగా రావాలి, పుత్రుడిగా వచ్చి నీ సోదరుని నువ్వు రక్షించాలి. అప్పుడు భగవంతుడు ఆమె వరాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తాడు, అతిథికి పుత్రుడిగా వస్తాడనమాట. ఎవరైనా వామన దేవుడుగా వస్తాడు. ఎప్పుడైతే అతిథికి పుట్టాడో, ఇంద్రుడు పుట్టింది అతిథికే, వామనుడు పుట్టింది అతిథికే. ఇప్పుడు ఇంద్రుడికి సోదరుడు అయిపోయినా ఎవరు, వామనుడు. యాక్చువల్లీ భగవంతుడు అదే సమయంలో ఈ యొక్క బలి మహారాజు కూడా భగవంతునికి గొప్ప భక్తుడు. ఆయన యుద్ధం చేయడానికి లేదు కాబట్టి అదే సమయంలో తల్లి యొక్క కోరిక ఏమి, తన యొక్క పుత్రుడికి ఇంద్రునికి రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలి, ఆమె కోరిక. కాబట్టి విష్ణువుని పుత్రుడిగా ఆమె కోరుకునింది. విష్ణువు పుత్రుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన యొక్క పని ఏమి, వామన యొక్క పని ఆయన జన్మ తీసుకున్న తర్వాత ముఖ్యమైన పని ఇంద్రునికి, దేవతలకి రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలి. ఆయన ఏం చేశాడు, యుద్ధం చేయడానికి లేదు, భక్తుడు కదా, మహాభక్తుడు ఆయన, మహాజనంలో ఒకడు బలి మహారాజు. అందులో చాలా పవిత్రంగా పుణ్యంగా ఉన్నాడు ఆయన, పుణ్యాత్ముడు. కాబట్టి ఈయన ప్రణాళిక వేస్తాడనమాట. వామనుడు, చిన్న వామనుడు ఆయన జన్మించిన తర్వాత నేరుగా ఏం చేశాడు, ఈ యొక్క సకల యజ్ఞాలకి భోక్త అయినటువంటి విష్ణు భగవానుడు వామన దేవుడు రూపంలో బలి మహారాజు యజ్ఞస్థలానికి వెళ్ళాడనమాట. యజ్ఞస్థలానికి వెళ్ళి అక్కడేం చేశాడు, బలి మహారాజు చూస్తూ ఉంటేనే వామన దేవుణ్ణి ఆశ్చర్యపోయాడు అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాడు వామనుడు. ఆయన ఆహ్వానించి ఉన్నతాసనం మీద కూర్చొని పెట్టి ఆయన పాదాలంతా కడిగి, ఓ బ్రాహ్మణ బాలుడా, నీకేం కావాలో చెప్పు, మొత్తం నాదే, ఈ బ్రహ్మాండం అంతా కూడా, ముల్లోకాలంతా కూడా నావే, నీకేం కావాలో నేను ఇస్తానని చెప్పాడు అనమాట. ఆయన చెప్పాడనమాట, నాకు ఏమొద్దు, నాకు 3 అడుగులు దానం కావాలి చాలన్నాడు. 3 అడుగులు ఎందుకు అడుగుతావు, అన్ని ఆ ద్వీపాలతో కొన్నటువంటి భూమండలం కానీ ఉన్నత లోకాలంతా నావి, నువ్వు చిన్నపల్లివాడు, నీ కోరిక కూడా చిన్నదే అంటాడనమాట. లేదు లేదు, ఆశకు పరిమితం లేదు, ఆశ ఎప్పుడు ఉంటుంది, నాకు 3 అడుగులు చాలు అంటాడు అనమాట. మనకు తెలుసు ఆ లీలంతా కూడా ఎట్లా శుక్రాచార్యుడు అడ్డుకునింది. చివరికి బలి మహారాజు ఆ యొక్క మాట మీద నిలబడి చివరికి ఆయన ఏం చేస్తాడు, నీటిని తీసుకొని 3 అడుగులు దానాన్ని ఇస్తాడు. ఇక్కడ గంగా గురించి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే వామన దేవుడు తన ఎడమ పాదాన్ని ఊర్ధ్వలోకాల వైపు పంపిస్తాడనమాట. ఒక పాదంతో ఏం చేస్తాడు, ఊర్ధ్వలోకాలంతా కూడా, పై లోకాలంతా కూడా ఆయన ఆవహిస్తాడనమాట ఒక పాదంతో. ఈ పాదం ఇక్కడ చెప్పడం జరిగింది శ్రీమద్ భాగవతంలో. సుఖదేవ కోసం చెప్తున్నాడు, సకల యజ్ఞ భోక్తగు విష్ణు భగవానుడు వామన దేవుని రూపంలో బలి మహారాజు యజ్ఞశాలకు అర్థించి తన ఎడమ కాలుని విశ్వము చివరి వరకు చాచినాడు. ఎడమ కాలను ఏం చేశాడు, తీసుకునేటప్పుడు దానాన్ని విశ్వం చివరి బ్రహ్మలోకం కూడా దాటిపోయిందంట భగవంతుని యొక్క పాదం. బ్రహ్మలోకం కాదు, బ్రహ్మలోకం యొక్క కాంతి ఎంతో కాంతివంతమైంది బ్రహ్మలోకం. ఈయన పాద కాంతితో ఆ బ్రహ్మలోక కాంతి విహీనమైపోయింది అనమాట. ఈ కాలు ఏమైంది, భగవంతుని యొక్క కాలు, ఎడమ కాలు ఇంకా పెరుగుతూనే ఉంది. విశ్వం యొక్క చివరికి వెళ్ళిపోయింది అనమాట. చివరికి వెళ్ళిపోయి అది అతని పాద అంగుష్టం, ఒక వేలు ఏమైంది, బ్రహ్మాండానికి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసిందంట. అది బ్రహ్మాండానికి, బ్రహ్మలోకం దాటి ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా చీల్చుకుంటూ వెళ్ళి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసింది అనమాట. ఈ రంధ్రం ద్వారా ఏమైందంటే, ఆ రంధ్రం ద్వారా పవిత్రమగు కారణ జలము గంగానది రూపమున ఈ విశ్వంలోకి ప్రవేశించిందంట. చూడండి,
భగవంతుడు వామన దేవుడు తన కాలిని ఎడమ కాలిని ఊర్ధ్వలోకాల వైపు మళ్ళించినప్పుడు అది బ్రహ్మలోకాన్ని దాటుకుంటూ అన్ని లోకాలని ఈ యొక్క బ్రహ్మాండాన్ని చివరికి వెళ్ళి విశ్వానికి చివరికి వెళ్ళి అక్కడ ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ ఇంకా ఆ రంధ్రం ద్వారా కారణ సముద్రం అంటారు. ఈ కారణ సముద్రం వచ్చి వైకుంఠ లోకంలో ఉండేది. అది కారణ సముద్రం. మహావిష్ణువు శయనించి ఉంటాడు, కారణ సముద్రం అంటాడు. ఆ కారణ జలము ఆ రంధ్రం ద్వారా ఈ బ్రహ్మాండానికి గంగా జలంలో వచ్చిందన్నమాట. గంగాజలం మాదిరి. గంగా జలానికి మూలమేది కారణ సముద్రం నుంచి వస్తుందన్నమాట. ఈ వామన దేవుడు ఆయన పాదాలని ఈ బ్రహ్మాండాన్ని చీల్చినప్పుడు కారణ సముద్రము ఆ రంధ్రం ద్వారా ఈ బ్రహ్మాండానికి రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం ద్వారా ఇది కారణ జలము గంగా నది రూపమున ఈ విశ్వంలోకి ప్రవేశించింది అనమాట. అంటే గంగాజలి నీళ్ళు ఏమైనాయంటే ఈ కారణ సముద్రం యొక్క నీరు వామన దేవుని యొక్క పాదాలను కడుగుతూ, కారణ సముద్రం అది, ఆ నీరు కడుగుతూ గంగా నది మాదిరి ఈ బ్రహ్మాండంలోకి ప్రవహించింది. ఇక్కడ నుంచి గంగా ఇప్పుడు మొదట మూలం ఏది? గంగా మనకు తెలుస్తా ఉంది. గంగోత్రి కాదు, భరతవర్షానికి గంగోత్రి మన భారతదేశానికి వచ్చేదానికి ఒరిజినల్ గా ఎక్కడి నుంచి వస్తుంది గంగా? వైకుంఠ లోకం నుంచి కారణ సముద్రము దానికి మూలం. కారణ జలము అని చెప్పి అంటారు. వైకుంఠ లోకంలో ఉందన్నమాట. ఈ వామన దేవుడు రంధ్రం వేసినప్పుడు ఆ రంధ్రం ద్వారా వస్తూ ఉందన్నమాట. ఇప్పటికి కూడా కారణ సముద్రం నీళ్లు ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించాయి గంగా నది మాదిరి. కారణ సముద్రమే ఈ బ్రహ్మాండానికి వచ్చినప్పుడు గంగగా మారిందనమాట. అది కూడా ఏమైంది? భగవంతుని యొక్క పాదాలని కడిగింది ఆ నీళ్లు. కాబట్టి అవి ఎంతో పవిత్రమైనవి. అరుణ కింజలక చరితమగు విష్ణు పాదమును కడిగిన కారణంన గంగా నది సుందరమగు అదే వర్ణంలో, కింజలక వర్ణంలో ఉంటుందన్నమాట, తేజో వర్ణంలో. తర్వాత ఆ దివ్యమగు ఆ గంగా జలము సృజించే చేతనే ప్రతి జీవి మనస్సు భౌతిక కల్మశాల నుండి వెంటనే ప్రక్షిప్తం అవుతుందంట. ఈ దివ్యమైనటువంటి గంగా జలాన్ని ఎవరైతే స్పృశిస్తారో, తాకుతారు, ఎందుకంటే అది కారణ సముద్రం యొక్క నీరు. అదే సమయంలో భగవంతుని పాదాలు కలిగినటువంటి నీళ్లు కాబట్టి దాన్ని స్పర్శిస్తే చాలు ప్రతి జీవి మనస్సు భౌతిక కల్మశాల నుంచి వెంటనే ప్రక్షిప్తం అవుతుంది అనమాట, క్లీన్ అయిపోతుంది. అదే సమయంలో గంగా నది మాత్రం ఎప్పుడు అపవిత్రమో కాదు. గంగా నది ఎప్పుడు అపవిత్రం కాదు. మనం ఎన్నిసార్లు ఎవరు ఎన్నిసార్లు అక్కడ స్నానం చేసినా, తర్వాత ఆ యొక్క గంగని ఎన్నిసార్లు మనం స్పృశించినా, అపవిత్రులు వెళ్ళి గంగా నదిని తాకినా కానీ గంగా నది ఎప్పుడు కూడా అపవిత్రము కాదు. లైక్ సూర్యుడి మాదిరి అనమాట. సూర్యుడు ఈ యొక్క అపవిత్రమైన ప్రదేశంలో పడతాడు ఆయన, అయితే ఆయన అపవిత్రం కాదు, అపవిత్ర ప్రదేశాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? పవిత్రం చేస్తాడు అనమాట. ఇక్కడ మనకి ఉపదేశామృతంలో ఈ రూపకోసం చెప్తున్నాడు. దృష్ట్వై స్వభావ జనితై వపు చష్ట దోషైర్ న ప్రకృతత్వమిహ భక్త జనస్య పశ్చాత్ గంగాంబసానకు కలు బుద్బుద పేన పంకై బ్రహ్మాద్రవత్వ మధుగచ్చతి నీరధర్మై. బ్రహ్మాద్రవత్వ మధుగచ్చతి నీరధర్మై. ఇక్కడ దీన్ని ఏం చెప్తున్నాడు ఆయన రూపగోస్వామి? బ్రహ్మద్రవం అని చెప్తున్నాడు. ఈ గంగను ఏం చెప్తున్నాడు? బ్రహ్మద్రవం. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, విష్ణువుకి గంగా నదికి వ్యత్యాసం లేదు. భగవంతుని యొక్క ద్రవరూపమే బ్రహ్మద్రవం. పరబ్రహ్మము ద్రవరూపమే గంగా. ఇక్కడ మనం చూసాం కారణ సముద్రమే. కారణ సముద్రం అంటే వైకుంఠలోకి నుంచి వచ్చింది అనమాట. ఆ కారణ సముద్రపు నీరే గంగా. అదే కారణ సముద్రపు నీరు భగవంతుని యొక్క పాదాలు కడిగిందే గంగా. కాబట్టి బ్రహ్మద్రవత్వమపగచ్చతి నీరధర్మై. ఇక్కడ ఏం చెప్తున్నారు రూపగోస్వామి? బ్రహ్మద్రవం. ఈ గంగ ఏమే బ్రహ్మద్రవం. ఆ బ్రహ్మద్రవము, ఈ పరబ్రహ్మము నీటి రూపమే గంగా. కాబట్టి మనకి వర్షాకాలంలో ఎన్ని బుడగలున్నా, ఎన్ని సవాళ్ళు దాంట్లో వేసినా, ఎన్ని అశుభ్రతను దాంట్లో వేసినా అది ఎప్పుడు అపవిత్రము కాదు. ఎందుకంటే అది బ్రహ్మద్రవం. అదేమది బ్రహ్మద్రవం కాబట్టి అది ఎటువంటి పరిస్థితుల్లో అట్లనేసి మనం అపవిత్రం చేయడానికి లేదు. చాలా అపరాధం అవుతుంది అపవిత్రం చేస్తే గంగా నదిని. బ్రహ్మద్రవం విష్ణువు. ఆ నదిలో ఎటువంటిది మనం అపవిత్రం చేయకూడదు. అదే సమయంలో అపవిత్రంగా దాన్ని చూడడం కూడా చేయకూడదు. అది పవిత్రమైంది. ప్రతి ఒక్క జీవి యొక్క మనస్సుని భౌతిక కల్మశాల నుంచి అది మనల్ని తొలగించగలదు. అంత శక్తి ఉంది గంగా నదికి. అదే సమయంలో అది ఎప్పుడు కలుషితమో కాదు. రూపకోసం జన అద్భుతంగా చెప్తున్నాడు.
గంగాంబసాన కలు బుద్బుద పేన కంకై బ్రహ్మద్రవత్వ మద్గచ్చతి నీరధర్మై. గంగా ఎన్ని రకాల ఆ బుడుగులున్నా, ఎన్ని అశుభ్రాలంతా దాంట్లోకి వెళ్ళినా అది బ్రహ్మద్రవం కాబట్టి ఎప్పుడు అపవిత్రం కాదు. అదే సమయంలో భక్తుడు ఏ కులంలో పుట్టినా, శరీరంలో ఎటువంటి లక్షణాలు ఉన్నా, అతనికి అంటే రోగ లక్షణాలు ఏదైనా ఉన్నా అతను మనము అపవిత్రంగా చూడడానికి లేదు. తక్కువ కులమనో ఎక్కువ కులమనో శరీరము అందవిహీనమనో రోగగ్రస్తమైన భక్తుని కూడా మనము చూడకూడదు అని చెప్పి రూపగోస్వామి ఉపదేశామృతంలో మనకు వివరిస్తున్నాడు అనమాట. ఈ విధంగా ఆ యొక్క కారణ సముద్రపు నీరు ఈ భూమి మీదకి గంగా జలంగా ప్రవహించింది. ఆ గంగా జలాన్ని ఎవరు స్పర్శిస్తే చాలు సర్వ భౌతిక కల్మశాల నుంచి కూడా దూరం అవుతారు. ఈ విశ్వమునకు అర్థించే ముందు అంటే మనం చూసాం కదా, ఈ వామన దేవుడు పాదాన్ని పైకెత్తినప్పుడు ఈ బ్రహ్మాండానికి రంధ్రం ఏర్పడి కారణ సముద్రము ఈ బ్రహ్మాండంలోకి ప్రవేశించింది. ఈ బ్రహ్మాండానికి ప్రవేశించడానికి వైకుంఠం నుంచి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 1000 ఈ యొక్క దేవతా సంవత్సరాలు పట్టిందంట. 1000 దేవతా సంవత్సరాలు ఈ ఈ గంగ ఇక్కడికి ప్రవహించేదానికి అంత సమయం పట్టిందనమాట. 1000 దేవ సంవత్సరాలు. ఇక్కడ ఈ విషయంలోకి అర్థించే ముందు గంగా నది సాక్షాత్తుగా విష్ణు పాదలను సృజించటం వలన ఈ యొక్క గంగా నదికి విష్ణుపాది అని చెప్పంటారు. అంటే కారణ సముద్రము ఈ బ్రహ్మాండానికి వచ్చే ముందు మొదట ఎవరిని స్పర్శించింది? విష్ణు పాదాన్ని స్పర్శించింది. కారణ సముద్రమే ఈ బ్రహ్మాండానికి వచ్చినప్పుడు గంగగా అయింది. ఆ మధ్యలో ఈ బ్రహ్మాండానికి వచ్చే మధ్యలో ఏమైంది? భగవంతుడు పాదాన్ని ఉంచాడు కదా వృద్ధలోకాల్లో విష్ణువు, వామనుడు ఆ పాదాన్ని తాకుతూ వచ్చింది కిందికి. కాబట్టి భగవంతుని యొక్క పాదాన్ని స్పర్శించింది కాబట్టి ఈ గంగకి ఏమని పేరు వచ్చింది? విష్ణుపది అని చెప్పి అంటారు. ఆయన పాదాలని తాకింది కాబట్టి. తదనంతరము ఈ గంగా నదికి రకరకాల పేర్లు వచ్చాయి. జాహ్నవి అని పేరు వచ్చింది, భగీరథి అని పేరు వచ్చింది. మనకు తెలుసు జాహ్నవి అని జాహ్నుముని ద్వారా. తర్వాత ఈ యొక్క భాగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భూమికి వరదలోకాల నుంచి భాగీరథి అని పేరు వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఈ గంగా నదికి రకరకాల పేర్లు వచ్చాయి. విష్ణుపాది, జాహ్నవి, భగీరథి పేర్లు వచ్చాయి. ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క కారణ సముద్రం నుంచి బ్రహ్మాండానికి రావడానికి 1000 యుగముల పెదప అది విశ్వమునందు అత్యున్నత లోకమైన ధ్రువలోకానికి వచ్చిందంట. ఫస్ట్ మొదట ఈ కారణ సముద్రము నుంచి ఎక్కడికి వచ్చింది? ఆ రంధ్రం ద్వారా విశ్వానికి రంధ్రం చేసిన తర్వాత వామన దేవుడు ఆ రంధ్రం ద్వారా మొట్టమొదట ఎక్కడికి వచ్చింది గంగా? ఈ విశ్వంలో సర్వోత్కృష్టమైనటువంటి లోకం వచ్చి ధ్రువలోకం. 1000 యుగముల పెదప ఈ విశ్వమునందు అత్యున్నత లోకమైన ధ్రువలోకానికి ఫస్ట్ వచ్చిందనమాట గంగాదేవి. ధ్రువలోకం వచ్చి బ్రహ్మలోకానికంటే ఇంకా పైన ఉంది, సప్తఋషి మండలాల కంటే పైన ఉంది. మనకు తెలిసి అతి ఉన్నతమైన లోకం బ్రహ్మలోకం. అయితే బ్రహ్మలోకానికంటే కూడా పైన సప్తఋషి మండలాలు ఉన్నాయి. సప్తఋషి మండలాల కంటే పైన ఏముంది? ధ్రువలోకం ఉంది. ఈ బ్రహ్మాండంలో అన్నిటికంటే సర్వోత్కృష్టమైనటువంటి లోకం ఏదంటే ధ్రువలోకం. ఎందుకంటే ధ్రువ మహారాజు కోరుకున్నాడు అది. తనకంటే తన తాత కంటే గొప్ప రాజ్యం కావాలని కోరుకున్నాడు. తాత ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మ కంటే గొప్ప రాజ్యం కావాలంటే ఇంకా అందుకనే భగవంతుడు ధ్రువలోకాన్ని ఆయనకి ఇచ్చాడనమాట. ధ్రువలోకము అన్నిటికంటే పైన ఉండేటువంటి లోకం. ఆ లోకానికి మొదట వచ్చిందంటే గంగానది. ఇక్కడ మనకు భాగవతంలో సుఖదేవ్ కోసం చెప్తున్నాడు. ఇక్కడ ఏమో అర్థించిందంట అక్కడికి 1000 యుగముల పెదప అది విశ్వమునందు అత్యున్నత లోకమైన ధ్రువలోకానికి అర్థించింది. కనుకనే ధ్రువలోకమును పండితులు విష్ణు పదం అని చెప్పుదురు. ఎందుకంటే విష్ణువు యొక్క పాదాల చెంత ఉంటుంది కాబట్టి ధ్రువలోకం. అదే సమయంలో గంగానది ఇక్కడ మొట్టమొదటి వచ్చింది కాబట్టి ధ్రువలోకానికి ఇంకో పేరు ఏమేది? విష్ణు పదము అని చెప్పి అంటారు అనమాట. విష్ణు యొక్క పదం. ఇక్కడ ఉత్తానపాద కుమారుడు ధ్రువ మహారాజ్ ధ్రువలోకంలో ఆయన గొప్ప భక్తుడు. భక్తి ధ్రువుడు నిష్ఠాపూర్వక భక్తి యోగం వలన పరమ భాగవతోత్తముడుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన పరమ భాగవతోత్తముడు. ఆయన ఈ భక్తి ఆచరించే దాంట్లో ధ్రువుడు ఎంతో గొప్పవాడు. చిన్న పిల్లవాడు 4 సంవత్సరాల వయసులోనే భగవంతుని మీద కఠోరమైనటువంటి తపస్సును ఆచరించి భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు. అతనికి నిష్ఠా భక్తి చాలా గొప్పది. ఇతనేం చేస్తున్నాడు? గంగానది విష్ణువు యొక్క పాద పద్మం నుంచి కడిగిందని ఎరిగి పాదపద్మాలు కడిగిందని, అదే సమయంలో కారణ సముద్రం నుంచి ఈ యొక్క భగవంతుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి పాదాల నుంచి అది ఉద్భవించింది. ఈ యొక్క భగవంతుని పాదాలు కడిగింది కాబట్టి దాని యొక్క మహత్యాన్ని తెలిసి ఈ యొక్క
ఉత్తానపాద కుమారుడు ధ్రువుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఈ గంగా నదిని ఆయన తన యొక్క శిరస్సు మీద ధరిస్తూ ఉన్నాడంట ధ్రువలోకంలో. ఈ రోజుకి కూడా ప్రతిరోజు ఉత్తానపాద కుమారుడు ధ్రువుడు ఏం చేస్తున్నాడు, గంగా నది విష్ణు యొక్క పాద పద్మాలు కడిగిందని ఎరిగి అతడు తన లోకమునందు నిలిచి ఉన్న వాడై ఈనాటికి ఆ జలమును భక్తితో శిరమును దాల్చును. ఈ రోజుకి కూడా ప్రతిరోజు ఈ రోజుకి కూడా ధ్రువుడు ధ్రువలోకంలో ఉన్నాడు. ఈ భగవంతుని పాదాలను కలిగింది అని చెప్పి తెలిసి ఆ నీటిని ఏం చేసుకొని తల మీద చల్లుకుంటున్నాడంట. తల మీద వేసుకుంటేనే గుమ్మన ఉండడం లేదనమాట. ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే తల మీద వేసుకున్నాడో హృదయంలో తల మీద గంగా జలాన్ని ఉంచుకొని ప్రతిరోజు కృష్ణుని యొక్క లీలను తలుచుకుంటూ ఉన్నాడంట. ఆయన ఎప్పుడైతే తల మీద పడంగానే అతనికి అది ఎంతో అద్భుతమైంది, భగవంతుని పాద పద్మాలను కలిగినటువంటి నీరు ఇది, విష్ణు పాది ఈ గంగా, నాకు ఎంత భాగ్యం ఇది, ఈ గంగా నదిని నా తల మీద ఉంచుకుంటున్నానే, ఎంత అదృష్టం నాకు అని చెప్పి ఆయన తన్మయత్వంలో కృష్ణుని లీలంతా తలుచుకుంటూ శరీరం అంతా కూడా పులకితమవుతూ అశ్రుధారణ గారుస్తున్నాడు ఈ రోజు వరకు కూడా. శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, ఈ ధ్రువ మహారాజు ఆ గంగా నదిలో స్నానం చేస్తున్నాడు, తల మీద నీటిని ఉంచుకొని ఆయన భాగ్యానికి ఎంతో మురిసిపోతున్నాడంట. ఆయన ఎంతో ఆనందాన్ని చెందుతున్నాడంట. ఎంత భాగ్యం నాకి, భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి పాదాలకటువంటి నీరిది నా శిరస్సు మీద ఉంది ఇప్పుడు అని చెప్పి, ఇది నా జీవితం యొక్క పరిపూర్ణత స్థితి అని చెప్పి ఆయన గంగాజలం శరీరం పడుతూనే ఆయన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంట, శరీరం అంతా పులకితం అవుతుందంట. అంత ఆనందంలో ఈ గంగాజలాన్ని శిరస్సు మీద ధరించున్నానని చెప్పి. తర్వాత ఏమవుతుందంట, ఈ గంగా నది ఆ యొక్క లోకం నుంచి మరీచి, వశిష్ఠుడు, అత్రి ఉండే సప్తఋషి మండలాలకు వస్తుందంట గంగా నది. అక్కడ సప్తఋషులంతా కూడా ఏం చేస్తున్నారు, ఈ యొక్క ధ్రువలోకం తర్వాత సప్తఋషి మండలాలకే ప్రవహిస్తుంది. ఈ సప్తఋషి మండలాల్లో ధ్రువలోకం కింద ఉంటాయి. ఈ సప్తఋషి మండలాలు ధ్రువలోకం కింద భాగంలో ఉంటాయి అన్నమాట. ఈ సప్తఋషి మండలాలంతా కూడా ముంచెత్తుందంటే గంగా నది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గంగాజలం ఈ యొక్క గంగాజల ప్రభావం పూర్తిగా ఎరిగిన వారై ఈనాటికి వారు తన జటాజోలంలో ఆ గంగాజలాన్ని ధరిస్తూ ఉన్నారంట. గంగా నది యొక్క ప్రభావం వాళ్ళకు కూడా తెలుసు, సప్తఋషులకి వాళ్ళ యొక్క లోకాల్లో కూడా ప్రవహిస్తుంది కాబట్టి ఆ మహత్యం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ నీటిని ఏం చేస్తున్నారు, జటాజోలం ఉంటుంది వాళ్ళకి, మహర్షులకి, ఆ జటాజోలంలో పోసుకుంటున్నారంట. వాళ్ళు పోసుకొని ఏమనుకుంటున్నారు, ఇదే సమస్తమకు తపస్సుల యొక్క పరిపూర్ణత్వమైన సిద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారంట. మేము ఇన్ని తపస్సులు చేశాం, ఇన్ని గొప్ప వ్రతాలు చేశాం, వీటికి అన్నిటికి కూడా పూర్ణత్వం ఏమంటే గంగాజలాన్ని మా శిరస్సు మీద ధరించడమే అని చెప్పి ఈ సప్తఋషులు జటాజలంలో ధరించి వాళ్ళు ఎంతో ఆనందాన్ని చెందుతున్నారంట. వాళ్ళు 7 మంది సప్తఋషులు అంటే ఏమి, ధ్రువమండలం నుంచి ఇప్పుడు గంగా నది ఎక్కడికి వస్తుంది, సప్తఋషి మండలానికి వస్తుంది అనమాట. సప్తఋషి మండలాలు ఇక్కడ చాలా అద్భుతమైన విషయం జరుగుతుంది అనమాట. దివ్యమగు ఆకాశము ఆధ్యాత్మిక ఆనందాన్ని తన ధ్రువలోకము ఇక్కడ చెప్పడం జరిగింది. ధ్రువలోకమును చెంత నుండి సప్తఋషి మండలాలకు వచ్చి పవిత్రమొచ్చిన పిమ్మట గంగాజలము ఆకాశ మార్గమున కోట్లాది విమానముల ద్వారా అరుదించి చంద్రలోకానికి వస్తుందంట. ఇక్కడ ఏం చేస్తారు, ధ్రువలోకానికి నుంచి సప్తఋషి మండలానికి వస్తుంది. సప్తఋషి మండలాల నుంచి చంద్రమండలానికి చాలా దూరం ఉంది, చాలా దూరం. కాబట్టి కొన్ని కోట్ల మంది విమానాల చేత ఆ నీటిని చంద్రమండలానికి తీసుకొస్తారంట. ఇప్పటికి కూడా దేవతల యొక్క ఏర్పాటు అది. దేవతలు ఏం చేశారు, గంగాజలాన్ని తెప్పించేదానికి చూడు వాళ్ళు చంద్రమండలానికి కొన్ని కోట్ల విమానాలు ఇవేం చేస్తాయి, అరుదించి చంద్రలోకాన్ని ముంచివేస్తుందంట. ఈ సప్తఋషి మండలం నుంచి చంద్రమండలానికి వాళ్ళ దగ్గర స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనం బ్రిడ్జిలు కడతాం కదా, అట్లా విమానంతోనే వాళ్ళు బ్రిడ్జిలు కట్టేశారనమాట. కొన్ని కోట్ల విమానాలతో ఈ దేవతలు ఈ సప్తఋషి మండలం నుంచి చంద్రమండలానికి అన్నిటిని గంగాదని తీసుకొస్తారనమాట. ఇక్కడ ఈ చంద్రమండలాన్ని అంతా కూడా అది ఆ గంగా నది ఏం చేస్తుంది, పవిత్రం చేస్తుంది అనమాట. ఈ చంద్రమండలం నుంచి అది చివరికి ఏమవుతుంది, మేరు పర్వతం పైన భాగంలో బ్రహ్మపురి ఉంది, బ్రహ్మలోకం. ఈ చంద్రలోకం నుంచి బ్రహ్మలోకానికి వస్తుంది అనమాట ఈ గంగా నది. మేరు పర్వతానికి పై భాగంలో బ్రహ్మపురి ఉంది. ఈ సప్తఋషి మండలాల నుంచి చంద్రలోకానికి వచ్చి చంద్రలోకం నుంచి మేరు పర్వతం పై భాగంలో ఉన్నటువంటి బ్రహ్మపురికి గంగా నది వస్తుంది అనమాట. ఆ మేరు పర్వతం ఈ బ్రహ్మపురి మీద పడుతుంది అనమాట. ఆ బ్రహ్మదేవుడు ఉన్నటువంటి నగరం సత్యలోకం అని చెప్పి అంటారు. అక్కడ గంగా నది అక్కడికి వస్తుంది అనమాట, బ్రహ్మలోకానికి. ఇక్కడేమవుతుందంటే ఈ బ్రహ్మలోకానికి వచ్చిన తర్వాత మేరుతో పైన 4 భాగాలుగా విభజన చెందుతుంది. 4 పాయలుగా, 4గా ఈ గంగా నది 4 పాయలు అవుతుంది అనమాట.
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణానికి 4 పాయలుగా బ్రహ్మలోకంలో అంతవరకు ఒకటిగానే వస్తుంది. బ్రహ్మలోకం వచ్చి 4గా విభజన చెందుతుందన్నమాట. వాటి పేర్లు ఏమంటే సీత, అలకానంద, చక్షు, భద్ర. 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. సీత అంటారు, అలకానంద్ అంటారు, చక్షు అంటారు, భద్ర అంటారు. ఈ 4 దిక్కులకి, ఈ బ్రహ్మలోకంలో 4 దిక్కులకి పోతుందంట ఈ నది. 4గా మారిపోయి 4 దిక్కులకి వెళ్తుంది అనమాట ఈ గంగా నది. ఇక్కడ మన ఆచార్యులు చెప్తున్నారు, నేను చెప్పాను కదా 4 అని, దాంట్లో సీత అనేటువంటి ఒక పాయ, ఒక చీలిక గంగా నదిలో ఒక భాగము. ఈ గంగా ధార ఏమవుతుందంటే, ఈ సీత అనేటువంటి ధార మేరు పర్వతానికి నుంచి బ్రహ్మపురినంతా కూడా, ఈ బ్రహ్మలోకాన్నంతా కూడా చుట్టివేసి ఈ గంగా నది, ఈ సీత అనేటువంటి గంగా నది మేరు పర్వతానికి చుట్టూ కేసరాచల పర్వతాలను ఉన్నాయి. మేరు పర్వతానికి చుట్టూ కేసరాచల అంటే ఇవి మేరు పర్వతానికి ఒక వెంట్రుకలాగా ఉంటాయి అనమాట. కేసరాచల పర్వతాలు అంటారు. వెరీ బ్యూటిఫుల్ గా ఉంటాయి పర్వతాలు. ఈ సీత అనేటువంటి గంగా ధార ఏమవుతుందంటే ఈ బ్రహ్మపురినంతా కూడా పూర్తిగా పవిత్రం చేసి ఈ యొక్క మేరు పర్వతం నుంచి కేసరాచల పర్వతాల మీద పడుతుంది అనమాట. ఈ మేరు పర్వతాల పక్కన ఈ కేసరాచల పర్వతాలు ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శాస్త్రాల్లో. ఈ కేసరాచల పర్వతాల్లో పడి అది ప్రవహిస్తూ చివరికి ఏమవుతుందంటే గంధమాదన పర్వతానికి చేరుతుందన్నమాట. గంధమాదన పర్వతంలో పశ్చిమంలో, గంధమాదన పర్వతం పశ్చిమ భాగంలో లవణ సముద్రం, సాల్ట్ ఓషన్ లో కలిసిపోతుంది అనమాట. సీత అనేటువంటి ధార అక్కడికి ఆమె సముద్రంలో కలిసిపోతుంది. ఈ కేసరాచల పర్వతాల నుంచి గంధమాదన పర్వతానికి వచ్చి గంధమాదన పర్వతం పశ్చిమ భాగంలో లవణ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. తర్వాత చక్షు అనేటువంటి గంగా ఒక భాగం, ఇదేమవుతుందంటే బ్రహ్మపూర్ నుంచి మాల్యవంత శిఖరాలు, మాల్యవంత పర్వతం ఒక పర్వతం ఉంది, దాని మీదకి వస్తుంది అనమాట. ఈ మాల్యవంత పర్వతాల నుంచి కేతుమాల వర్షం అనేది ఒక ప్రదేశం. అది కేతుమాల వర్షం అనేది మనం భరత వర్షం అంటాం కదా, అట్లా కేతుమాల అనేది ఒక ప్రదేశం. అది అక్కడ మనకంటే ఉన్నతమైన వ్యక్తులు జీవిస్తారనమాట. ఈ మాల్యవంత పర్వతాలకు వచ్చి కేతుమాల ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి పశ్చిమ భాగంలో లవణ సముద్రంలో కలిసిపోతుంది అనమాట ఈ చక్షు అనేటువంటి గంగా నది. తర్వాత భద్ర అనేటువంటి గంగా ఒక భాగం ఏమవుతుందంటే మేరు పర్వతానికి ఉత్తరంగా ప్రవేశిస్తుందండి. మేరు పర్వతానికి బ్రహ్మపురిలో, బ్రహ్మలోకంలో ఉత్తరంగా వెళ్ళి దాని జలము వరుసగా ఎన్నో పర్వతాలు దాటుకుంటూ వెళ్తుందంట. ఈ భద్ర, కుముద పర్వతాలు, ఈ యొక్క మేరు పర్వతం నుంచి అది ప్రవహిస్తూ ఉత్తరంగా కుముద పర్వతాలు, నీల పర్వతాలు, శ్వేత పర్వతాలు. శ్వేత పర్వతాలు అంటారు, ఇవి తెల్లగా ఉంటాయంట పర్వతాలు. అవి మనం చూడలేమనుకో, ఇవి మానవులకి చాలా కష్టం, ఇవి చాలా దూరంగా ఉండేటువంటి మనకి. ఈ కుముద పర్వతాలు, నీల పర్వతాలు, శ్వేత పర్వతాలు, శృంగ వాన పర్వతాలు, వీటిని తాకుతూ అది పిదప కురు దేశం అనేటువంటి ప్రదేశం, భారతదేశం మాత్రమే కురు దేశం, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉత్తరంగా లవణ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. కురు ప్రాంతాన్ని అంతా కూడా అది ఉత్తర కురు అంటారు దాన్ని. మనకు మహాభారతంలో వస్తుంది ఉత్తర కురు. ఈ భీముడు వెళ్తారు, ఉత్తర కురుకి వెళ్తారు అనమాట వాళ్ళు జయించడానికి. వాళ్ళు చెప్తారనమాట ఎంట్రన్స్ లోనే వాళ్ళు ధనాన్ని ఇచ్చి ఆయన్ను ఆహ్వానించి నమస్కరించి పంపించేస్తారనమాట. యుద్ధం కూడా చేయరు వాళ్ళు ఉత్తర కురుస్. ఈ ఉత్తర కురు ప్రదేశాన్ని బాగా అది పవిత్రం చేసి గంగా నది ఉత్తరాన లవణ సముద్రంలోకి వెళ్తుందంట. ఇప్పటికి ఎన్నైనాయి? 3 అయిపోయాయి. సీత, చక్షు, భద్ర. ఇప్పుడు అలకానంద మనకు సంబంధించింది అనమాట భరత వర్షానికి. ఈ అలకానంద ఏం చేస్తుందంటే బ్రహ్మపురిలో దక్షిణ భాగంగా ప్రవహిస్తుందంట. బ్రహ్మలోకంలో దక్షిణ భాగంలో ప్రవహించి ఈ బ్రహ్మలోకం నుంచి అంటే మేరు పర్వతం నుంచి హేమకూట పర్వతాలను ఉన్నాయంట. హిమాలయ పర్వతాలకు ఇంకా లోపల హేమకూట పర్వతాలకు వచ్చి, హిమాలయ పర్వతాలకు వచ్చి గంగోత్రి అని ఉంది కదా, అక్కడి నుంచి భరత వర్షంలోకి వస్తుంది అనమాట. భరత వర్షాన్ని అంతా కూడా రకరకాల మనకు తెలుసు కదా, హరిద్వారు, ఋషికేశు అంతా పోయి వెళ్ళి తర్వాత కాశీ, ప్రయాగ అంతా చేసి చివరికి ఈ సముద్రంలో ఏమవుతుంది, ఈ గంగాసాగర్ అనే ప్రదేశంలో ఆ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ శాస్త్రాలు చెప్పడం జరిగింది, ఈ నది అందు స్నానం ఆచరించేవారు పరమ భాగ్యవంతులంట. రాజసు యజ్ఞము, అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలితం అడుగు వస్తుందంట ఈ గంగా నదిలో స్నానం చేసే వాళ్ళకి. అంటే ఊహించుకోండి, ఇప్పుడు గంగా నది అన్ని లోకాలని పవిత్రం చేస్తూ, గంగా నది ఓన్లీ భరత వర్షంలోనే కాదు, ఇప్పుడు చూడు ఎక్కడెక్కడికి ప్రవహిస్తా ఉంది. వైకుంఠలోకి నుంచి వస్తా ఉంది, ధ్రువలోకానికి వస్తా ఉంది, సప్తఋషి మండలానికి వస్తా ఉంది, తర్వాత చంద్రలోకానికి వస్తా ఉంది, బ్రహ్మపురికి వచ్చి
అన్ని ప్రదేశాలకు వెళ్ళి భారతదేశానికి కూడా వస్తుంది అనమాట. అంటే ఈ నది లిమిటెడ్ కాదు, అందుకే జీవనది. ఇక్కడ స్నానం చేస్తే అందరూ కూడా స్నానం చేస్తున్నారు. బ్రహ్మలోక వాసులు స్నానం చేస్తున్నారు, సప్తఋషి మండలాల్లో స్నానం చేస్తున్నారు, ధ్రువలోకంలో స్నానం చేస్తున్నారు, భరతవర్షంలో స్నానం చేస్తున్నారు. ప్రభుపాద్ వారు చెప్పారనమాట, ఒకసారి కుంభమేళకి వెళ్ళినప్పుడు కొంతమంది ఋషులు ఏం చేస్తారంట, వేరే లోకాలకు పోవాలంటే గంగానది ద్వారా వెళ్ళిపోతారంట వాళ్ళు. వాళ్ళకి రూట్ అనమాట. గంగా అన్ని లోకాల్లో ప్రవహిస్తుంది కదా. ఇప్పుడు మనకు గంగోత్రిలో వచ్చేది తెలుసు, గంగోత్రికి ముందుకెళ్తే హేమకూట పర్వతాలు వస్తాయి, ఇంకా హేమకూట పర్వతాల నుంచి ఇంకా ముందుకెళ్తే మనకి గంధమదన పర్వతము, అట్లే మనం చివరికి బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు అనమాట. గంగానది ద్వారా వెళ్తే ఒకటే లైన్. ఎవరికైనా కానీ యోగ శక్తి ఉంది, మనం వెళ్ళాలనుకుంటే వైకుంఠ లోకం వరకు కూడా గంగానది ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. గంగానది అన్ని లోకాల్లో ప్రవహిస్తూ ఉంది అనమాట. లింక్ అంత శక్తివంతమైంది గంగానది. అక్కడ మన ఆచార్యులు మనకి ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారనమాట. అందులో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ కేతుమాల వర్షము, కింపురుష వర్షము, ఉత్తర కురు, ఇవంతా కూడా భూమి మీద ఉండేటువంటి అనమాట. అవి ఈ భరతవర్షం అనేది చాలా అద్భుతమైంది. ఇది వచ్చి కర్మక్షేత్రం. భరతవర్షం వచ్చి కర్మక్షేత్రం. ఇక్కడ మనం కర్మను చేయొచ్చు, అంటే మంచి కర్మను చేయొచ్చు, చెడ కర్మను కూడా చేయొచ్చు. మంచి కర్మను కూడా చేయొచ్చు, స్విమ్మింగ్ పూల్లో పోయి స్నానం చేయొచ్చు, గంగా నదిలో కూడా వెళ్ళి స్నానం చేయొచ్చు, మంచిదే, తప్పేం లేదు. గంగా నదిలో కూడా వెళ్ళి స్నానం చేయొచ్చు, పవిత్రం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ గంగా నది అనేది చాలా అద్భుతమైనటువంటిది. ఇన్ని లోకాలను పవిత్రం చేసుకుంటూ భరతవర్షానికి వస్తుంది. అన్ని లోకాల వాసులు కూడా ఈ నారాయణి బ్రహ్మద్రవం, ఇది బ్రహ్మద్రవం, బ్రహ్మ అంటే పరబ్రహ్మమే ఒక ద్రవ రూపంలో వచ్చాడనమాట. కాబట్టి ఇది ఇక్కడ గంగాసాగర్, బెంగాల్లో వస్తుంది గంగాసాగర్ అని, అక్కడ లవణ సముద్రంలో కలుస్తుంది. మనకు స్వర్గలోకాలను ఉన్నింది. భగీరథుడు ఏం చేశాడు, స్వర్గలోకాలు ఉండే గంగని ఇక్కడికి తీసుకొచ్చాడు. స్వర్గలోకాలకి ఎక్కడి నుంచి వస్తా ఉందంటే ధ్రువలోకం నుంచి. ధ్రువలోకానికి ఎక్కడి నుంచి వస్తా ఉంది అనమాట. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గంగని మనం ఆరాధించాలి, గంగని పూజించాలి. ఆమెని ఎప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా గంగా నదిలో స్నానం చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. తర్వాత ఇది గంగ యొక్క ఆవిర్భావము, గంగ యొక్క గమనము. అంటే గంగా ప్రవాహం. గంగ ఓన్లీ హిమాలయాల్లో నుంచి వస్తానని చెప్పి అనుకోబాకండి. హిమాలయాల కంటే ముందు అన్ని ప్రదేశాల్లో బ్రహ్మపురి, తర్వాత చంద్రలోకము, సప్తఋషి మండలం అంతా ప్రవహిస్తూ బ్రహ్మలోకానికి వస్తుంది అనమాట. గొప్ప గొప్ప ఋషులు ఈ కుంభమేళ అప్పుడు ఏం చేస్తారు, వేరే లోకం నుంచి రావాలనుకున్నా, ఈ లోకం నుంచి వేరే లోకాలకు వెళ్ళాలన్నా గంగ ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. పెద్ద పెద్ద ఋషులంతా కూడా గంగా నది మార్గం ద్వారా, నీటి ద్వారా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ శక్తి ఉందన్నమాట, అంత పెద్ద శక్తి ఉందన్నమాట వాళ్ళకి. వెరీ గ్రేట్ పర్సనాలిటీస్ అంతా కూడా. ప్రభుపాద వారు స్వయంగా చెప్పారంట ఈ విషయాన్ని. తర్వాత ఈ గంగాదేవి ఇక్కడ కూడా మనకి తిరుపతి ప్రాంతంలో కూడా ఈ వెంకటాచల మహత్యం దీని గురించి వివరించున్నారు. ఒకసారి ఏమవుతుందంటే, ఈ సతీదేవి మీకు వినింటారు. సతీదేవి ఏమవుతుంది, దక్షుని కుమార్తె అయినా కానీ దక్షుడు అపరాధం చేయడం వల్ల ఆమె ఆహుతి అయిపోతుంది, మరణిస్తుంది, భస్మం చేసుకుని వస్తుంది తన శరీరాన్ని. తర్వాత సతీదేవి పార్వతిగా ఆమె మళ్ళీ జన్మ తీసుకుంటుంది, హిమాలయ పర్వతాలకి పుత్రిగా జన్మిస్తుంది అనమాట. ఎప్పుడైతే పార్వతిగా జన్మించిందో ఈ సప్తఋషులు వెళ్ళి శివుడితో మాట్లాడతారు. శివుడితో ఆయన వాళ్ళు ఆ యొక్క చెప్పిన తర్వాత వివాహానికి పార్వతికి శివుడికి వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ వివాహ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది అనమాట. శివుడికి పార్వతికి అది ఉత్తర దిక్కులో జరుగుతుంది. కైలాసం అనేది ఎక్కడ, ఉత్తర వైపు. మొత్తం దేవతలంతా వస్తారు, ఋషులంతా వచ్చేస్తారు. మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహానికి వచ్చేసారనమాట. కైలాసానికి వచ్చేసారు. అందరూ వచ్చి భూమి మీద ఒకవైపు ఉత్తర వైపు నిలబడుకునేస్తున్నారు అనమాట. అప్పుడేమైపోయింది, మొత్తం దేవతలు ఋషులు అందరూ వచ్చే గుందుకు ఏమైంది, ఒకవైపు భారం అయిపోయింది, భూమికి బరువు అయిపోయింది. ఒకవైపు నిలబడే గుందుకు అందరూ భూమి ఏమైంది, ఇంబ్యాలెన్స్ అయింది అనమాట. గొప్ప గొప్ప వ్యక్తులు, సాధారణ వ్యక్తులు కాదు, అందరూ దేవతలు ఋషులు అందరూ వచ్చేసారనమాట. భూమి ఒకవైపు వంగిపోతుంది అనమాట. శివుడు గమనించాడు దాన్ని. గమనించి అగస్త్యముని పిలిచాడు. పిలిచి, అగస్త్య, ఇప్పుడు పరిస్థితి తారుమారుగుంది, భూమి తిరగబడిపోతా ఉంది, ఎందుకంటే గొప్ప గొప్ప ఋషులు వివాహానికి వచ్చారు, ఒకవైపే ఉన్నారు వీళ్ళు, నువ్వేం చేయాలి, ఉత్తర వైపు వివాహం జరుగుతాను కదా, దక్షిణ భారతదేశం దక్షిణం వైపు వెళ్ళి నువ్వు నిలబడుకో బ్యాలెన్స్ కోసం అని చెప్పాడు. ఆయన స్పెషల్ శక్తి ఇచ్చాడు. అగస్త్యుడు చాలా శక్తివంతమైనటువంటి ఋషి. ఆయనకి ఇచ్చిన సేవ ఏమంటే, శివుడు ఉత్తర వైపు బలువు ఎక్కువ అయిపోయింది కాబట్టి దక్షిణ వైపు వెళ్ళి నువ్వు నిలబడుకో,
నీ బరువు ఎంత శక్తివంతమైందంటే అందరూ దేవతలు అందరూ ఋషులు ఎంత బరువు ఉన్నారో అంత బరువు నువ్వు కూడా. ఆయనకు అంత శక్తి ఉంది ఆయనకి. ఆయన ఇక్కడికి వచ్చాడు, తిరుపతికి వచ్చాడనమాట. ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశంలో ఈ ఈ ప్రాంతంలో ఆయన నిలబడుకున్నాడు బ్యాలెన్స్ కోసం. శివుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒకవేళ దక్షిణ భారతదేశంలో ఉన్నా నా వివాహాన్ని అంతా కూడా నువ్వు చూడగలుగుతావని వరం కూడా ఇచ్చాడు. నీకేం ఇబ్బంది పడాల్సిన పనిలా. ఇక్కడ ఉంటే నువ్వు ఎట్లా వివాహం కనిపిస్తుందో మా వివాహము, అదే విధంగా నువ్వు అక్కడ ఉన్నా కానీ నీకు కనిపిస్తుంది అని చెప్పి వరాన్ని ఇచ్చి అగస్త్యముని పంపించారనమాట. అగస్త్యముని ఈ ప్రదేశానికి వచ్చి ఈ భూమిని బ్యాలెన్స్ చేశాడు. ఆయన నిలబడుకోగానే ఇక్కడ ఏమైంది, భూమి బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అక్కడ వివాహం బాగా అద్భుతంగా జరిగింది, ఎంతో గొప్పగా జరిగింది. అగస్త్యుడు ఇక్కడే ఉన్నాడు, ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నాడు. ఆయన వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండి ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు. గొప్ప తపస్సును ఆచరిస్తూ భగవంతుని యొక్క నామాన్ని జపిస్తున్నాడు. ఈ సందర్భంలో ఏమైందంటే, గొప్ప గొప్ప ఋషులు వాళ్ళంతా కూడా ఏం చేశారంటే అగస్త్యుని దగ్గరికి వచ్చారనమాట. వచ్చి ఆయన ఒక కోరిక అడిగారు. ఓ ముని, ఇక్కడ అద్భుతంగా ఉంది, ఇక్కడ అద్భుతమైనటువంటి అన్ని వసతులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, తర్వాత అన్ని రకాలటువంటి సదుపాయాలు అంతా ఉన్నాయి, ఒకటి మాత్రం లేదు, నది మాత్రము లేదు. దయ ఉంచి నీ తపోశక్తి చేత ఒక నదిని ఇక్కడికి తెప్పించు అని చెప్పి వాళ్ళు కోరుకున్నారనమాట. అగస్త్యుని కోరుకున్నారనమాట. అగస్త్యముని ఏం చేశాడంటే, ఇక్కడ నది లేదు అప్పటికి, ఈ తిరుపతి ప్రాంతంలో నది లేదు, పర్వతాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అగస్త్యముని ఏం చేశాడు, బ్రహ్మ కోసము గొప్ప తపస్సు చేశాడు, గొప్ప అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడనమాట. ప్రకటమయ్యి అడంగానే అగస్త్యుడు ఏం చేశాడంటే, ఓ బ్రహ్మదేవ, ఈ ప్రాంతంలో తిరుపతి ప్రాంతంలో అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది, వెంకటాచల పర్వతం ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ నది లేదు, నది కావాలా అని చెప్పి కోరాడనమాట. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే గంగామాయిని పిలిచాడనమాట. పిలిచి, ఇక్కడ ఒక భాగం, ఒక పాయ అంటే నీ యొక్క ఒక విస్తరణ, ఇక్కడ నువ్వు రావాలి అని చెప్పి గంగాదేవిని ఆజ్ఞాపించాడనమాట. గంగాదేవి ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఒక నదిగా మారింది. ఇక్కడ ఆమె ఎప్పుడైతే ఇక్కడ నదిగా మారిందో ఆమె రూపము బంగారు వర్ణంలో ఉందంట. ఆ ముఖం అంతా కూడా, గంగా నది యొక్క ముఖము బంగారు వర్ణంలో, ముఖమంతా బంగారు వర్ణంలో ఉంది. కాబట్టి అగస్త్యముని ఏం చేస్తాడంటే సువర్ణ ముఖి అని పేరు పెట్టాడు. సువర్ణ గంగనే, గంగ యొక్క విస్తరణే ఈ నది. బ్రహ్మదేవుని అగస్త్యముని తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు ఆమె ఇక్కడ ప్రకటమైంది. ప్రకటమైనప్పుడు ఆ ముఖం బంగారు వర్ణంలో ఉంది కాబట్టి, సువర్ణ వర్ణంలో ఉంది కాబట్టి సువర్ణ ముఖి అని చెప్పి అగస్త్యముని ఆమెకి పేరు పెట్టాడు అనమాట. పేరు పెట్టి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించాలి అని చెప్పి దారిని కూడా నిర్ణయించాడంట అగస్త్యుడే, ఎక్కడ ప్రవహించాలని చెప్పి. ఆమె ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, సువర్ణముఖి అంటే గంగనే, వేరే కాదు. అగస్త్యముని తపస్సు వల్ల గంగాదేవి ఇక్కడికి వచ్చింది, ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉందన్నమాట. సువర్ణముఖి గంగా అని చెప్పి అంటారు. ఇక్కడ నుంచి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ అగస్త్యముని తపస్సు చేసిన ప్రదేశం కూడా ఉంది, గంగా కోసరం. ఇక్కడ అగస్త్యేశ్వర ఆలయం అని చెప్పి అంటారు, ముక్కోటి ఆలయం అని చెప్పి అంటారు. అక్కడ ఆయన తపస్సు చేశాడు, గంగా నదిని ఇక్కడ పిలిపించాలని చెప్పి బ్రహ్మ కోసము. అక్కడ శివునికి కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు, అది కూడా మనము చూడొచ్చు అనమాట. ఈ అగస్త్యముని యొక్క కృప వల్ల మనకి సువర్ణముఖి నది అంటే గంగా నది ఇక్కడే ఉంది, మనకి తిరుపతి ప్రాంతంలోనే ఉందన్నమాట. ఈ యొక్క నది ప్రవహిస్తూ సముద్రం గర్భంలో ఇక్కడ కలుస్తుంది అనమాట. ఈ విధంగా సువర్ణముఖికి గంగకి ఎటువంటి వ్యత్యాసము లేదనమాట. తర్వాత ఇక్కడ స్కంద పురాణంలో నారద పురాణంలో ఒక బ్యూటిఫుల్ ఒక ఇన్సిడెంట్ ఉంది, ఒక లీల జరిగింది నారద పురాణంలో. అది 9వ అధ్యాయంలో చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు తెలుసు గంగా నదిని ఇక్కడ తీసుకురావడానికి భాగీరథి మహారాజు కారణం అని చెప్పి. ఈ భాగీరథుని తర్వాత ఏమైందంటే 8 తరాల తర్వాత, భాగీరథుడు వెళ్ళిపోయిన తర్వాత 8 తరాల తర్వాత మిత్రస అనేటువంటి ఒక గొప్ప రాజు ఈ యొక్క వంశంలో వచ్చాడనమాట, ఈ భాగీరథుని యొక్క వంశంలో. ఈ మిత్రస ఏమంటే గొప్ప రాజు, అతను వశిష్ఠుడే వాళ్ళకు కూడా గురువు, ఆ వంశానికి అంతా కూడా వశిష్ఠుడే గురువు. ఈయన మిత్రస రాజు ఏం చేశాడంటే, ఒకరోజు ఈ క్షత్రియ ధర్మం, అతను వేటకెళ్ళాలి. వేటకెళ్ళాడు తన సైన్యంతో పాటు, అరణ్యంలో వేటాడుతూ ఉన్నాడు అనమాట. మిత్రస ఆయన పేరు, భగీరథుని యొక్క 8వ తరం వాడు అనమాట. అయోధ్యని పరిపాలన చేస్తున్నాడు అతను కూడా. వశిష్ఠుడు ఆయన గురువు. ఈయన వేటాడుతూ వెళ్ళి బాగా వేటాడుతూ సైన్యం అంతా కూడా ఒక చోట విశ్రాంతి తీసుకుంటుంటే ఒకడే వెళ్ళాడు అనమాట.
వెళ్ళి ఈ యొక్క వేటను కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో ఒక ప్రాంతంలో 2 పులులను చూశాడనమాట. ఆ పులులు ఏం చేస్తున్నాయంటే ఆడుకుంటున్నాయి అవి. ఇతనేం చేశాడు, వేటాడటము బాణంతో ఒక పులిని కొట్టాడు. పులిని కొట్టంగానే పులి అక్కడే మరణించింది. మగపులి, ఆడపులి, మగపులి 2 ఉన్నాయి అక్కడ. మగపులి మరణించింది. ఆడపులి ఏమైందంటే తక్షణమే ఒక రాక్షసిగా మారిందనమాట. యాక్చువల్లీ ఇద్దరు రాక్షసులు ఏం చేశారంటే పులులు మాదిరి మారి వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. ఇతనేం చేశాడు, ఒక పులిని కొట్టాడు, చనిపోయింది. మగపులి చనిపోయింది. ఆడపులి ఏమైంది, అది రాక్షస రూపాన్ని, తన నిజ రూపాన్ని ప్రదర్శించింది అనమాట. ప్రదర్శించి ఈ రాజుకి చెప్పిందనమాట. అంటే ఈ రాజు చాలా శక్తివంతమైన వాడు, మిత్రస. ఆయన ఏం చేయలేదు ఆ రాక్షసి. చెప్పింది, చూడు నా భర్తను చంపావు కదా, ఒక రోజు చూడు నేను సర్వనాశనం చేస్తాను, నిన్ను వదలను అని చెప్పి అదృశ్యం అయిపోయింది అనమాట ఈ ఆడ రాక్షసి. పులి రూపంలో ఉండింది, మళ్ళీ నిజ రూపానికి వచ్చి ఈ విధంగా చెప్పి మిత్రస్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ మిత్రస్ కూడా ఏంది ఇట్లా జరిగిపోయిందని చెప్పి కొంచెం దిగులు పడి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి తన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో ఏమైందంటే కొన్ని రోజులకి అశ్వమేధ యజ్ఞం చేశాడు మిత్రస రాజు. వశిష్ఠముని దానికి ఆచార్యుడు, వాళ్ళ కులగురువు వశిష్ఠుడు. అయోధ్యకంతా కూడా కులగురువు వశిష్ఠుడే. ఈయన అశ్వమేధ యజ్ఞం చేసేటప్పుడు ఎంతో అద్భుతంగా అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారనమాట. బాగా అంత గొప్ప గొప్ప రాజులంతా కూడా జయించి గొప్ప ఋషులను పెట్టి అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. ఈయన వశిష్ఠుడు ఏం చేశాడు, విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అదే సమయం అదును చూసుకొని ఈ ఆడ రాక్షసి ఉంది కదా, కసిగా ఉంది. ఆ యజ్ఞంలో ఆమె సూక్ష్మ రూపంలో గమనిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే వశిష్ఠుడు విశ్రాంతికి వెళ్ళాడో ఈ ఆడ రాక్షసి ఏమైంది, కసి తెచ్చుకోవాలని వెయిట్ చేస్తుంది. తన భర్తను చంపేశాడు ఇతను మిత్రస రాజు. వేచి ఉంది సందర్భం కోసం, ఏదో విధంగా కసి తెచ్చుకోవాలని మిత్రస రాజు మీద. ఈ ఆడ రాక్షసి ఏం చేసిందంటే తన మాయాశక్తి ద్వారా వశిష్ఠుని మాదిరి తన రూపాన్ని మార్చుకునేసింది అనమాట. వశిష్ఠుడు గురువు మాదిరి మార్చుకొని ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఉంది. ఈ మిత్రస రాజు ఏం చేశాడు, ఈ వశిష్ఠుని చూశాడు. యాక్చువల్లీ వశిష్ఠుడు కాదు, ఈ రాక్షసి వశిష్ఠుని రూపంలో ఉంది. నమస్కరించాడు అనమాట. గురుదేవ్, ఎందుకు ఈ ప్రదేశం తిరుగుతున్నారంటే నాకు ఒక కోరిక కలిగింది, నాకు ఒక ఆహారం కావాలి, ఆకలిగా ఉంది అని చెప్పాడు. ఏం కావాలి చెప్పు, నేను తెచ్చిస్తానని చెప్పాడు. నాకు నరమాంసం కావాలి అని చెప్పాడు. నాకు నరుని యొక్క మాంసం కావాలి. ఇంకా గురువు కదా, ఎందుకు అడగడానికి లేదు, అడిగితే అపరాధం అవుతుంది. సరే, ఇతను ఏం చేశాడు, చనిపోయినటువంటి శవాన్ని తీసుకొని, చనిపోయిన శవాన్ని తీసుకొని మాంసాన్ని వండి మంచి ప్లేట్లో తీసుకొని రెడీగా పెట్టుకున్నాడు అనమాట. చెప్పేసి ఈ రాక్షసి ఏం చేసింది, నరమాంసం కావాలని చెప్పి వశిష్ఠుని రూపంలో చెప్పేసింది. ఈ యొక్క మిత్రసకి చెప్పేసి అదృశ్యం వెళ్ళిపోయింది. ఇతను గురువుకి మాంసం అడిగినాడు, నరమాంసం అని చెప్పి అన్ని తయారు చేపించేసి మిత్రస రాజు వండి ప్లేట్లో పెట్టుకొని నిజమైనటువంటి వశిష్ఠుని దగ్గరికి తీసుకెళ్లాడు అనమాట. తీసుకెళ్లి ఆయనకి పెట్టాడు. గురుదేవ్ సమర్పయామి సమర్పించాడు అనమాట. వశిష్ఠుడు చూశాడనమాట, ఇదేంది ఇది, వీడు ఎంత మూర్ఖుడు, వీడు ఎంత అపవిత్రమైనటువంటిది, నాకు అసలు నాకు చూపించకూడదు దీన్ని, ఈ మాంసాన్ని అసలు చూడడం కూడా పాపం, మహాపాపము. వీడు ఆహారంగా తీసుకొస్తున్నాడు, ఎంత ద్రోహి వీడు, ఒరి మూర్ఖుడా, ఇంత అపవిత్రమైనటువంటి ఆహారాన్ని నా దగ్గర తీసుకొచ్చి నాకు అర్పిస్తావా, నువ్వు నిజంగా చాలా దిగజారిపోయినావు, నువ్వు నరమాంసాన్ని నాకు నైవేద్యంగా పెట్టావు కాబట్టి నువ్వు నరమాంస భక్షుడు అయిపోవుగాక అని శపించేశాడు అనమాట. శపించేసి నువ్వు నరమాంసమే నీకు ఆహారం అవుగాక, అదే సమయంలో నువ్వు రాక్షసుడు అయిపోతావు అని చెప్పి శపించేశాడు. ఇతను భయపడిపోయాడు. ఏం అర్థం కాలేదు ఇతనికి. నువ్వే కదా అడిగింది గురుదేవ్, మీరు అడిగితేనే తెచ్చిచ్చాను, మీరు మళ్ళీ నన్ను కోపగించి నాకు శాపం ఇస్తున్నారు, ఇది న్యాయమా అని చెప్పి అడిగాడు. వశిష్ఠుడు చెప్పా, నేను ఎప్పుడే అడిగాను, నేను అడగలేదే. లేదు గురుదేవ్, యజ్ఞశాలలో నువ్వే నన్ను అడిగావు, నరమాంసం కావాలని చెప్పి నేను తెచ్చాను, నన్ను కోపగించుకుంటున్నావు, నేను అన్యాయం ఇది, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు ఆలోచించి తన యొక్క యోగ దృష్టితో చూశాడనమాట. చూస్తే అప్పుడు అర్థమైంది, ఇది చేసింది ఎవరి పని, ఈ రాక్షసి వశిష్ఠుని రూపంలో వచ్చి ఏం చేసింది, మాంసం అని అడిగింది అనమాట, నరమాంసాన్ని. ఇతను పాపం గురువు అని చెప్పి తెచ్చిచ్చేశాడు. అప్పుడు వశిష్ఠునికి అర్థమైపోయింది. శిష్యునికి చెప్పాడనమాట, ఏం వరి కావద్దు, నువ్వు శాపం అయితే నీకు కలుగుతుంది, అయితే 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది శాపం. 12 సంవత్సరాలు నీకు ఈ శాపం ఉంటుంది, 12 సంవత్సరాలు రాక్షసుడిగా ఉండాల్సిందే, దాని తర్వాత మళ్ళీ నువ్వు నిజ రూపానికి వచ్చి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేయొచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట. సరే, ఇతను పాపం ఇంకేం చేయాలి,
తర్వాత శాప ప్రభావం వల్ల భయంకరమైన రాక్షసుడిగా మారిపోయాడు మిత్రస. ఎంతో అందమైన రూపం ఏమైపోయింది, వికృత రూపం అయిపోయింది. ఇప్పుడు నల్లగా మారిపోయాడు. శ్రీరామచంద్ర వంశం వాడు ఇతను మిత్రస రాజు. ఆయన శరీరం అంతా కూడా నల్లగా మారిపోయింది. ఆ క్రోధము, కోపము, ఆకలి, రాక్షసుడు కదా శరీరము. ఇప్పుడు అతనికి కోపంగా ఉంది, ఆకలిగా ఉంది. ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుని తింటున్నాడు అనమాట. పులుల్ని తింటున్నాడు, తర్వాత నక్కల్ని తింటున్నాడు, కోతుల్ని తింటున్నాడు. ఏది కనిపిస్తుంది ఆకలి, ఏది కనిపిస్తుంది అనే తినేయడమే. ఆకలికి తింటూ తిరుగుతూ ఉన్నాడు, రాక్షసుడు అయిపోయాడు. తిరుగుతూ ఉంటే ఒకరోజు ఈ పర్ణకూటాల దగ్గర తిరుగుతున్నాడు అనమాట. ఒక మంచి ముని భార్య ఇద్దరు కూర్చొని వాళ్ళు చర్చిస్తున్నారు. గొప్ప ముని ఆయన, గొప్ప ముని. ఆకలినికి ఆ ముని భార్య చర్చిస్తుంటే ఇతను నేరుగా అక్కడికి పోయేది, ఆకలిగా ఉంది. ఆ మునిని పట్టుకునేసాడు అనమాట గట్టిగా చేత్తో తినేదాని కోసం. ఆమె పత్ని, ఆ ముని పత్ని రిక్వెస్ట్ చేసుకుంది. ఆమెకు చిన్న బిడ్డ. ఈ రాక్షసుని ఆమెకు తెలుసు, ఈ మిత్రస రాజు శాపవశాత్తు రాక్షసుడు ఆయన అని చెప్పి ఆమె కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు సాధువులు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఈ యొక్క మునిని పట్టుకోగానే ఆమె ధర్మపత్ని ఈ రాక్షసుని మిత్రస రాజు రాక్షస రూపంలో తెలిసి కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది. నా పత్నిని వదిలేయి దయవుంచి, ఇతను కానీ మరణిస్తే నేను అనాథన అయిపోతాను, నా చిన్న శిశువు అనాథ అయిపోతాడు, దయవుంచి చంపద్దు ఇతన్ని, వదులు అని చెప్పి ప్రార్థిస్తుంది అనమాట. అయితే ఇతను రాక్షసులో శరీరంలో ఉన్నాడు కాబట్టి బుద్ధి లేదు, అతనికి బుద్ధి పనిచేయడం లేదు. అతను ఏం చేశాడు, ఎంత చెప్పినా గానీ అతను వినకుండా అతను ఆహారాన్ని ఆ మునిని తినేశాడు అనమాట. తినేశాడు. తినంగానే ఈ యొక్క ముని పత్ని ఆమె చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి, ఒరి మూర్ఖుడా, ఇంత అడుక్కుంటే నువ్వు మళ్ళీ నా పతిని వదలలేదు, నువ్వు నన్ను అనాథం చేశావే, నీకు నేను శాపం ఇస్తున్నాను. మళ్ళీ ఇంకో శాపం అనమాట ఇతనికి. ఏం శాపం ఇస్తున్నా అంటే, నువ్వు తిరిగి మళ్ళీ నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా నీ పత్ని దగ్గరికి వెళ్తే గన నువ్వు మరణిస్తావు. అదే సమయంలో శాశ్వతంగా, ఇది ఒకటో శాపం, ఒక శాపం ఇది. నువ్వు తిరిగి మళ్ళీ నీ కుటుంబ సభ్యుల దగ్గరికి, నీ పతి దగ్గరికి వెళ్తే పత్ని దగ్గరికి నువ్వు మరణిస్తావు. ఇది నా శాపం. రెండో శాపం ఏమంటే, నీకు 12 సంవత్సరాలు కాదు, శాశ్వతంగా నువ్వు రాక్షసుడిగా ఉండిపోతావు అని చెప్పి 2 శాపాలు ఇచ్చేస్తున్నాను. ఈ మిత్రస, ఈ రాక్షసుడు ఈ 2 శాపాలు విన్నాడు. విని అతనికి దిమ్మ తిరిగిందనమాట. అతను ఏం చెప్తున్నాడంటే, చూడమ్మా, నేను రాక్షస శరీరంలో ఉన్నాను, నాకు బుద్ధి లేదు, నాకు ఆహారం ఇది, నేను తినేశాను. నువ్వు అకారణంగా 2 శాపాలను ఇచ్చావు. ఒక శాపం అయితే పర్లేదు, 2 శాపాలను ఇచ్చావు నువ్వు. ఇది అన్యాయం, ధర్మ విరుద్ధం ఇది. కాబట్టి ధర్మానికి విరుద్ధంగా నువ్వు 2 శాపాలు నా మీద ఇవ్వడానికి లేదు. ఎవరు కూడా 2 శాపాలు ఇవ్వడానికి లేదు ధర్మం ప్రకారం. ఒక శాపం అయినా పర్వాలేదు, 2 ఇచ్చావు కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు భూతంగా మారిపోతావు అని చెప్పి ఆయన మళ్ళీ శాపం ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఋషి భార్య కూడా ఏమైపోయింది, భూతంగా ప్రేతంగా మారిపోయింది. ఇతను రాక్షసుడు, ఆమె ప్రేతం. వీళ్ళందరూ కలిసి ఒక చోటుకి వెళ్ళారనమాట. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ప్రదేశంలో కొంతమంది బ్రహ్మ రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, ఈ విధంగా అయిన వాళ్ళంతా ఒక సమూహం ఉందనమాట. ఇది ఒక పెద్ద గుంపు. అంతే ఇటువంటి వాళ్ళంతా ఒక చోటు చేరిపోయినారనమాట. దాంట్లో ఒక నాయకుడు ఉన్నాడంట, ఈ బ్రహ్మ రాక్షసుడు ఒకడు, ఒక నాయకుడు. వాళ్ళందరికీ హరికథ చెప్తున్నాడంట వాడు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఈ ఋషి యొక్క భార్య ప్రేత రూపంలో, ఈ యొక్క రాజు ఈ యొక్క మిత్రస రాక్షస రూపంలో దిక్కుచోటకు ఎదుగుతుంటే, వీళ్ళంతా భూతాలు, ప్రేతాలు, బ్రహ్మ రాక్షసులు అంతా ఒక చోటకి ఎదురయ్యి ఒక బ్రహ్మ రాక్షసుడు వాళ్ళకి భక్తి గురించి చెప్తున్నాడు అనమాట. ఇతను మిత్రస రాజు ఈ ఋషి భార్య అంత దగ్గరికి వెళ్ళి వింటున్నారనమాట. అతను గ్లోరిఫై చేస్తున్నాడు. అతను శ్రీమద్ భాగవతాన్ని, హరినామాన్ని, హరి యొక్క కీర్తిని, హరినామ యొక్క విశిష్టతని, వేదాల యొక్క విశిష్టతని అంతా కీర్తిస్తున్నారనమాట. వీళ్ళందరూ వేచి ఆలోచిస్తూ ఆ భగవంతుని యొక్క నామం గురించి కీర్తిని వింటున్నారనమాట. ఆ సమయంలో ఏమైందంటే, అక్కడికి ఒక కళింగ బ్రాహ్మణుడు, కళింగ దేశానికి సంబంధించిన బ్రాహ్మణుడు, ఆయన గంగా యాత్రకి వెళ్ళి గంగా నదిని ఒక భుజం మీద మోసుకుంటూ గంగా నది నీటిని, గంగా స్నానానికి వెళ్ళాడు. కళింగ దేశానికి చెందిన బ్రాహ్మణుడు ఒక బిందె నిండా గంగా జలాన్ని తీసుకొని మోసుకొని ఆ ప్రాంతంలో వెళ్తున్నాడు. వాళ్ళు ఈ భూతాలు, ప్రేతాలు, బ్రహ్మరాక్షసులు చర్చించుకుంటున్నారు అనమాట. వీళ్ళేమంటే చర్చించుకునేది ఎవరు దొరికితే వాళ్ళు తినేది అనమాట. మహాప్రసాద గోవింద్ అని చెప్పి తినేసేది, మళ్ళీ చర్చించుకో, వాళ్ళ జీవనం అది. ఈ కళింగ బ్రాహ్మణుడు గంగా నది జలాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ సమయంలో ఈ బ్రహ్మరాక్షసి, తర్వాత ఈ మిత్రస రాక్షసుడు,
ఈ ప్రేతాలంతా కూడా చర్చిస్తున్నారు. వాళ్ళు చూశారనమాట. ఓహో, మంచి ఆహారం వస్తుందని చెప్పి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన ప్రభావం, ఆయన ఏం చేస్తున్నా అంటే నామాన్ని స్మరిస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామ సంకీర్తన చేసుకుంటూ వస్తున్నాడు ఈ కళింగ బ్రాహ్మణుడు. గంగాజలం ఉంది, దాంట్లో తులసి కూడా ఉంది. అతను నామ సంకీర్తన చేయడం వల్ల వీళ్ళు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు తోసేస్తుంది అనమాట శక్తి, దగ్గరికి చేరలేకపోతున్నారు. ఆయన తేజస్సు ఎంతో తేజస్సుతో ఉన్నాడు. ఎంత ఆనందం, భయం కూడా లేదు అతనికి. రాక్షసు ఆయన చూస్తున్నాడు, వాళ్ళని భూతాలు ప్రేతాలు రాక్షసులు చూస్తున్నాడు. భయం కూడా లేదు అతనికి. ఎంతో నిర్భయంగా హరినామ సంకీర్తన చేసుకుంటూ గోవిందనామ సంకీర్తన నీటిని తీసుకుని పోతున్నాడు అనమాట. ఇది వాళ్ళు చూసేశారనమాట. అరే ఇతను, మేము ఎన్నో కొన్ని వేల మంది బ్రాహ్మణులు తినేసాం మేము ఈ దారిలో వచ్చిన వాళ్ళని. ఈ బ్రాహ్మణుడు ఇంత శక్తివంతుడు ఇతను, ఇతను ఎవరు ఇతను అని చెప్పి అందరూ, ఈ బ్రహ్మరాక్షసి తర్వాత ఈ మిత్రస వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రణామం చేసి, ఓ బ్రాహ్మణ ఎవరు నువ్వు? మేము ఎంతో మంది బ్రాహ్మణుల్ని ఎంతో మంది ఇక్కడ వచ్చే దారిలో ఉన్న తినేసాము, భోంచేసాము, నీ దగ్గరికి మేము రాలేకపోతున్నాం. ఈ మహత్యం ఏమి, ఎవరు నువ్వు, మమ్మల్ని కాపాడు అని చెప్పి అడిగారనమాట. అప్పుడు ఆయన చెప్పాడనమాట, నేను ఎవరు కాదు, నా శక్తి కాదు ఇది, నేను భగవంతుని యొక్క హరినామాన్ని జపిస్తూ ఉన్నాను. నేను నిరంతరం ఏం చేస్తాను, హరినామ సంకీర్తన చేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన ఎంతో శక్తివంతమైంది. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతునికి ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులు భగవంతుని యొక్క నామంలో ఉన్నది. కాబట్టి మీరు నన్ను ఏం చేయలేరు, రామనామం కృష్ణ యొక్క నామం అంత శక్తివంతమైంది అని చెప్పాడనమాట. అదే సమయంలో నా దగ్గర గంగాజలం ఉంది, ఈ గంగాజలాన్ని మీరు ఏమీ చేయలేరు, నా దగ్గర ఉంది కాబట్టి మీరు నన్ను తాకను కూడా తాకలేరు. అప్పుడు ఈ బ్రహ్మరాక్షసు ఉన్నాడు కదా, దాంట్లో ఒక బుద్ధిమంతుడు అనమాట. అతను చెప్పాడనమాట, ఓ బ్రాహ్మణ, ఓ పతిత పావన, దయ ఉంచి ఈ గంగాజలాన్ని మా మీద చల్లు. ఈ గంగాజలంలో ఆవగింజంత నీళ్లు మా మీద పడినా కానీ మాకు ఈ శాప విముక్తి, ఈ దుర్భరమైనటువంటి ఈ జీవనం నుంచి మేము బయటపడతాము, దయ ఉంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు ఈ కళింగ బ్రాహ్మణం చేశాడు, ఆ బిందులో నుంచి నీళ్లు తీసుకొని ఈ బ్రహ్మరాక్షసుడి మీద, ఈ యొక్క మిత్రస మీద, అన్ని ప్రేతాల మీద నీటిని చల్లానమాట గంగాజలాన్ని. చల్లంగానే వాళ్ళకంతా కూడా దివ్యమైన రూపాలు వచ్చాయంట. ముఖ్యంగా ఈ ఋషి యొక్క భార్య ఋషి, తర్వాత మిత్రస, వీళ్ళకందరూ చతుర్భుజ రూపాలు వచ్చేసాయంట, విష్ణుదూత రూపాలు. ఈ గంగానది నీళ్లు పడంగానే వాళ్ళకి అన్ని కల్మశాలు తొలగి చతుర్భుజ రూపాలు వచ్చి వైకుంఠ లోకాలకు వెళ్ళారని చెప్పి ఇక్కడ నారద పురాణం చెప్తూ ఉందన్నమాట. అంత దుర్భర జీతంలో ఉన్నటువంటి వాళ్ళు, భూత ప్రేతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా గంగాజలం యొక్క స్పర్శ వల్ల ఏమైంది, ఈ కళింగ బ్రాహ్మణుడు, ఎంతో పవిత్ర బ్రాహ్మణుడు తీసుకొచ్చి ఆ నీటిని వాటి శరీరం మీద పడంగానే అన్ని కల్మశాలు కూడా, ఒక్క బొట్టు చాలంట, చిన్న బొట్టు, ఆవగింజంత నీళ్లు పడితే కూడా చాలంట శరీరం మీద, ఆ వ్యక్తికి అన్ని కల్మశాలు కూడా పోతాయి గంగాజలము అని చెప్పి ఇక్కడ నారద పురాణంలో చెప్తున్నారనమాట. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైనారు, అద్భుతమైనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ బ్రాహ్మణు యొక్క కృప వల్ల గంగాదేవి వాళ్ళకి లభించింది, ఆ నీరు అక్కడ లభించింది, వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఈ గంగా నది అనేది ఎంతో అద్భుతమైంది, ఎంతో శక్తివంతమైంది. ఈ గంగా నది ఇక్కడ చూస్తున్నాం మనం నారదీ పురాణంలో కానీ, ఇంకా చాలా ఇక్కడ ప్రయాగ, ఈ గంగా నది, ప్రయాగ అనేది ఎంతో అద్భుతమైంది. ఈ ప్రయాగ అనేది గంగా, యమున, సరస్వతి మూడు కలుస్తాయన్నమాట అక్కడ. ప్రయాగరాజ్, చైతన్య మహాప్రభు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి కాశీలో ఎందుకు కాశీలో స్నానం చేస్తే ఎంతో శక్తివంతమైంది అంటారంటే, మామూలుగా గంగా నది ఉత్తర దిక్కున, మనం ఇంతకుముందు చర్చించినట్టు ఉత్తరం నుంచి వస్తా ఉంది. ఉత్తర భాగంలో బ్రహ్మలోకం అంతా ఉండేది, బ్రహ్మలోకాలు వైకుంఠ లోకాలు అంతా ఉత్తరంలో ఉండేది. దక్షిణంలో యమధర్మరాజు ఉంటాడు. ఇక్కడ ఉత్తర భాగంలో నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది గంగా నది, ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది. బట్ కాశీలో ఏమంటే దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది అనమాట, ఉత్తరం వైపు ప్రవహిస్తుంది కాశీలో. అక్కడ డైరెక్షన్ మారుతుంది అనమాట. అంటే గంగా నది ఉత్తర వైపు ప్రవేశిస్తే మామూలుగా గంగా నదిలో స్నానం చేసేదానికంటే కూడా 100 రెట్లు ఫలితం లభిస్తుంది అనమాట. కాశీలో ఎందుకు స్నానం చేయాలంటారంటే, కాశీలో గంగా నది ఉత్తర వైపు ప్రవహిస్తుంది, పుట్టేది ఉత్తరం వైపు, బట్ ప్రవహించేది దక్షిణం వైపు. బట్ కాశీలో అయితే భగవంతుని యొక్క ఏర్పాటు చేత కాశీలో ఉత్తరం వైపుకు తిరుగుతుంది అనమాట. చూడండి మీరు అక్కడ ఇప్పుడు ఉత్తర వైపు ప్రవహిస్తుంది. కాబట్టి గంగా నది ఉత్తర వైపుకు వెళ్ళేటప్పుడు కానీ స్నానం చేస్తే ఏమవుతుంది, ఆ ఫలము 100 రెట్లు పెరుగుతుంది అనమాట. అదేవిధంగా సువర్ణముఖి నది,
తిరుపతిలో కాళహస్తి దగ్గర ఉత్తరం వైపు ప్రవహిస్తుంది, మళ్ళీ తిరుగుతుంది. పుట్టేది ఇక్కడ పుట్టి తూర్పుకి వెళ్ళి తూర్పు వైపు ప్రవహిస్తుంది తిరుపతి దగ్గర. కాళహస్తికి వెళ్ళినప్పుడు ఉత్తరం వైపు ప్రవహిస్తుంది అనమాట. కాబట్టి అది కూడా చాలా శక్తివంతమైన ప్రదేశం. కాళహస్తి దగ్గర కూడా చాలా శక్తివంతమైన ప్రదేశం. గంగా అక్కడ కూడా ఉత్తర వైపు ప్రవహిస్తుంది అనమాట నది. కాబట్టి అక్కడ కూడా చాలా శక్తివంతమైంది అని చెప్పి పద్మపురాణంలో కూడా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ కాశీలో కానీ, తర్వాత ప్రయాగులో కానీ, మాయాపూర్ మనకు చైతన్య మహాప్రభు జన్మస్థలం మాయాపూర్ అంటే చైతన్య మహాప్రభు పుట్టినటువంటి ప్రదేశం. మాయాపూర్లో కూడా గంగాదేవి ఉందన్నమాట. అక్కడ గంగా నగరం కూడా ఉంది. గంగా నది భాగీరథుడు ఆ భూమి మీదకి రమ్మని చెప్పినప్పుడు ఇక్కడ ఈ నవదీపులోనే జాహ్నుముని ఆశ్రమం కూడా ఉండేది. 9 ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాల్లో ఒక ద్వీపం వచ్చి నవద్వీపం అంటే 9 ద్వీపాలు. ఒక ద్వీపం వచ్చి జాహ్ను ద్వీపము అని చెప్పి అంటారు. జాహ్నుముని ఉన్నది అక్కడే ఆయన నీటినంతా తాగేసింది అనమాట. జాహ్నమని పేరు వచ్చింది నవదీపులోనే అనమాట గంగా నదికి. తర్వాత భీష్మాచార్య వచ్చి జాహ్నుముని దగ్గర ఆయన వేదాలంతా కూడా నేర్చుకుంటాడు. అదే సమయంలో భగీరథుడు ఆయన గంగా నదిని భూమి మీద తీసుకొచ్చినప్పుడు జాహ్నుముని తాగేస్తాడు. మళ్ళీ జాహ్నుముని వేడుకొని కొద్ది దూరం ముందుకు వెళ్ళగానే గంగా నది మళ్ళీ రాదు, నిలిచిపోతుంది. ఏముంది చూస్తే మాయాపూర్ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం. గంగాదేవి చెప్తుంది భగీరథునికి, ఓ భగీరథ, ఇది గౌరంగ మహాప్రభు పుట్టినటువంటి ఆవిర్భవించేటువంటి ప్రదేశము. కొన్ని రోజుల్లో గౌరీ పూర్ణిమ ఉత్సవం వస్తుంది, నేను ఆ ఉత్సవాల చూసి వస్తానని చెప్పి కొన్ని రోజుల పాటు గంగా నది అక్కడ మాయాపూర్లో ఉండిందంట, ఈ సముద్రం దగ్గరికి వెళ్ళేదానికి మునుపు. అందుకని ఆ ప్రదేశాన్ని, గంగా నది నివసించిన ప్రదేశాన్ని గంగా నగరం చెప్పంటారు. ఇప్పుడు కూడా గంగా నగరం ఉంది అక్కడ ఈ మాయాపూర్లో. తర్వాత ఈ మాయాపూర్ చైతన్య మహాప్రభు జన్మ నక్షత్రాన్ని ఆమె ఉత్సవాన్ని జరుపుకొని మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి పాతాళానికి వెళ్ళి ఈ యొక్క సాగర పుత్రులకంతా కూడా ముక్తినిచ్చింది అనమాట. కాబట్టి ఈ యొక్క మాయాపూర్లో గంగా నదిలో స్నానం చేయడం కూడా చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు అక్కడ స్వయంగా ఆయన ఆవిర్భవించిన ప్రదేశము. కాబట్టి మనకి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి గంగా నదికి సంబంధించి. భారతదేశంలో మనకు ఎంతో కృప గంగా నది ద్వారా మనకు ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ, హరిద్వార్లో కానీ, హృషికేశ్లో కానీ, ప్రయాగులో కానీ, తర్వాత కాశీలో కానీ, తర్వాత ఇక్కడ మాయాపూర్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మన గంగా నది మనకు దర్శనమిస్తుంది. ఆమె యొక్క స్పర్శ మనకు లభిస్తుంది. ఆమెను చూస్తే కూడా చాలు అనమాట, దర్శించుకుంటే చాలు. కాబట్టి గంగా భగవంతుని యొక్క బ్రహ్మద్రవం, భగవంతుని యొక్క ద్రవ రూపం. అది కారణ సముద్రం నుంచి అది వస్తూ ఇక్కడికి భూమి మీదకి వస్తూ ఉంది. అన్ని లోకాలని పావనం చేసుకుంటూ భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ, మానవ జన్మ మనకు వచ్చింది కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి? గంగను దర్శించుకోవాలి. ఒకవేళ దర్శనం చేసుకొని స్నానం చేసినా మళ్ళీ ఎన్నిసార్లు మనకు అవకాశం ఉంటే అన్నిసార్లు వెళ్ళి మనము గంగను దర్శించాలి జీవితంలో. ఎవరన్నా చేసుకుని వెళ్ళుంటే తప్పనిసరిగా ప్రణాళిక వేసుకోండి. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో మనం పోలేము. అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళి గంగను పూజించాలి, గంగను స్పర్శించాలి, గంగా నదిలో స్నానం చేయాలి. ఒక్కసారి అక్కడ స్నానం చేసినా కానీ, ఇక్కడ మనకు భాగవతం ఏం చెప్తుందంటే ఆ అశ్వమేధ యజ్ఞము, తర్వాత రాసు యజ్ఞం చేసిన యజ్ఞానికి ఫలితాలు కూడా వాళ్ళకి లభిస్తాయని చెప్తుంది అనమాట. కాబట్టి ఇది మానవ జన్మలో మనం చరితార్థం కావాలంటే గంగలో మనం స్నానం చేయాలి. అదే సమయంలో హరినామ సంకీర్తన కూడా చేయాలి. గంగలో స్నానం చేసేటప్పుడు మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, గంగా నది ఎంతో మంది పాపాత్ములు, కొన్ని లక్షల కోట్ల మంది వెళ్ళి గంగా నదిలో స్నానం చేస్తారంట. స్నానం చేసినప్పుడు ఏమవుతుంది? ఆమె అన్ని పాపాలను తీసుకుని వస్తుంది. అదే సమయంలో కొంతమంది భక్తులుగా వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు. భక్తులు వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎప్పుడైతే భక్తులు గంగా నదిలో స్నానం చేసేటప్పుడు హరినామ సంకీర్తన చేస్తారో గంగా నదికి అంటినటువంటి పాపాలంతా కూడా పోతాయంట, ఎందుకంటే హరినామ సంకీర్తన ద్వారా. కాబట్టి మనం గంగా నదిలో స్నానం చేసేటప్పుడు హరినామ సంకీర్తన చేస్తే గంగా నది చాలా హ్యాపీ అవుతుందమ్మా, చాలా ఆనందాన్ని చెందుతుంది అనమాట, మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఈ గంగను ఈవెను మనం స్నానం చేసేటప్పుడు కూడా, రోజు మనం స్నానం చేస్తాం ప్రాతకాలంలో, స్నానం చేసేటప్పుడు గంగా 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 అని 3 సార్లు అంటూ మనం స్నానం చేస్తే ఆ ఫలితం అనేది మనకు లభిస్తుంది. గంగ యొక్క నామానికి గంగకు ఎటువంటి వ్యత్యాసము లేదు. మనం స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు గంగా 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 అంటూ 3 సార్లని స్నానం చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది? గంగ యొక్క నామానికి గంగకు వ్యత్యాసం లేదు కాబట్టి మనకు ఆ కృప, ఆ యొక్క ఫలితం అనేది మనకి ఊరికే స్నానం చేసేదానికంటే
గంగా గంగా అంటూ 3 సార్లు చెప్పి హరినామ సంకీర్తన చేస్తూ స్నానం చేయడం అనేది సర్వోత్కృష్టం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.